ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉందని. తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. ఇంతే తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా.
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. మీకంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభువా. మా తండ్రి, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించే దేవాది దేవుడు నీవు ఒక్కడవే. మా తల్లివి నీవే, మా తండ్రియు నీవే, మా ఆప్తుడవు నీవే, మా బంధుడవు నీవే, మా స్నేహితుడవు నీవే, మా తండ్రి మా సహోదరుడవు నీవే. ఓ తండ్రివైన దేవా, మీకే స్తోత్రములు. పలు విధాలుగా మాకు నీవెంతో ప్రేమగా ఉన్నావు తండ్రి, ఎంతో మాధుర్యమైన దేవుడవు. ఓ తండ్రి, మీ మధురమైన స్వరాన్ని సమయంలో మరొకసారి మేము ఈ జరిగే ఆరాధనలో వినడానికి ఆశపడుతుండగా, మీ దాసుడైతే ఎంతో ఎంతో బలహీనుడే. మాట్లాడే విషయంలో, చెప్పే విషయంలో చెప్పడానికి మాకు శక్తి జ్ఞానము మాకు సరిపోదు ప్రభువా. మా తండ్రి, మీరైతే చెప్పగలరు, మాట్లాడగలరు. ప్రతి చిన్న విషయం కూడా అర్థమయ్యేటట్లుగా, అది అర్థం చేసుకోవడం వల్ల శత్రువును మేము ఎలా జయించవచ్చునో కూడా మాకు తెలియజేసే దేవుడవు. మాతో మాట్లాడండి. ఆమేన్. దేవుని గ్రంథం నుంచి అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలను చదువుతుండగా 2 వచనాలను కూడా చూద్దామని. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దేవుడు ఎదిరించుటకు మరి ప్రతి ఒక్కరికి తగిన శక్తిని, ఆయన ఆత్మ అభిషేకాన్ని దేవుడు దయచేయనుగాక. ఎంతమంది అపవాదిని ఎదిరించాలని కోరుకుంటున్నారు? హృదయపూర్వకంగా ఆమేన్ అంటే ఆ ఉద్దేశం మీకు లేకపోతే కనుక మీరు ఎదిరించలేరు. ఎదిరించాలి అనే ఉద్దేశం కనుక మీకుంటే, మనసుంటే, లోకం చెప్పే మాట మనకు అర్థమయ్యేది, మనసుంటే మార్గాలు ఎన్నో. అంటే చేయాలని, ఎదిరించాలని మనకుంటే ఎదిరించవచ్చు. నేను ఎదిరించలేమోనేమో, నేనేమీ చేయలేనేమో అంటే మనకు మనమే ఏం చేయలేం. కానీ చేయడానికి దేవుడు మనకు తగిన శక్తిని దేవుడు దయచేయగలడు. ఆయనకే మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోనండి. కనికర సంపన్నుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయన నామమునకే చెందునుగాక. ఆమేన్. మరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు. దేవుడు మీ అందరితో ఉండునుగాక. ఆయన యొక్క రాజ్యం కోసం అందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఎంతమంది సిద్ధంగా ఉండాలనుకోండి? ఇందాక నేను అడిగింది వేరే, ఇప్పుడు అడిగింది వేరే. ఇందాకేమో అపవాదిని ఎదిరించడం, ఇప్పుడేమో దేవుని రాజ్యం కోసం సిద్ధంగా ఉండడం. ఆమేన్. ఈ రెండు వేరే వేరే భాగాలు. అపవాదిని ఎదిరించడం, రెండవది దేవుని రాజ్యం కోసం సిద్ధంగా ఉండడం. దేవుడు మనందరికీ మరి తన ఆత్మ చేత అటువంటి బలాన్ని, శక్తిని ఆయన దయచేయునుగాక. ప్రతి వ్యాధిని కూడా ఎదిరించడానికి కావలసినటువంటి మంచి లోపల ఆరోగ్యకరమైనటువంటి ఆయన ప్రశస్తమైన రక్తం మన రక్తాన్ని శుద్ధి చేయనుగాక. ఆమేన్. ఆయన రక్తంలో జీవం ఉన్నది. మరి దయచేసి జ్ఞాపకం చేసుకునండి. మరి ఇది ప్రేమతో ఆరాధన జరిగే సమయంలో మరి చిన్నపిల్లలు కలిగిన వాళ్ళు ఎలా చేస్తే మంచిదో, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది మీరు వివేకంగా చేయండి. అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా పిల్లల్ని మనం సముదాయించాలో, ఎలాగా పిల్లల వల్ల వినే వాక్యం ఇబ్బంది లేకుండా, అంటే చాక్లెట్ ఇస్తారో ఏం పెడతారో కూర్చొని అలా ఉంటే సరే సరే, లేదు వాళ్ళు అల్లరి ఎక్కువగా ఉన్నదనుకో మెల్లిగా మళ్ళీ కాసేపు వాళ్ళని ఓదార్చి మళ్ళీ తీసుకుంటండి. ఒకవేళ మనం అలాగే ఊరుకున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. మరి దయచేసి సహకరించండి. ఎంతమంది అది ఖచ్చితం అంటారు? ఆమేన్. మరి మనమందరం కూడా పిల్లలు దేవుని సన్నిధికి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధానంలో చిన్నపిల్లలు దేవుని ఆశీర్వాదం పొందాలి.
కాబట్టి ఎక్కడో మార్కెట్కి వెళ్ళేటప్పుడు సహజంగా జరిగేది, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పిల్లలు వేరే ఒకళ్ళకి ఇస్తారు. కానీ ఆరాధనకు వచ్చేటప్పుడు మాత్రం మీ పిల్లల్ని ఎవరికి ఇవ్వద్దు, చర్చికి పట్టరండి. దానివల్ల ఏమవుతారంటే పిల్లలు మన దేవుని సన్నిధానంలో ఆశీర్వదించబడతారు. ప్రభు నామానికి స్తోత్రం. మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చూసుకునండి. మరి రాబోయే దినాల్లో జరిగేటువంటి ఆరాధనల కోసం 31st జరిగే ఆరాధనలో మరి దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళ కోసం మరి ఆ విధంగానే మరి మన మధ్యలోనికి వచ్చేటువంటి దైవ సేవకులను దేవుడు అభిషేకించుకొని ఆయన కూడా మరి గడిచిన సమయంలో ఆయన వచ్చి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. మరి అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా దేవుడు మరి ఆ దూర ప్రాంతం నుంచి వచ్చే సమయంలో మళ్ళా వారు తిరిగి వారి గృహాలకు వెళ్ళే సమయంలో కూడా దేవుడు వారికి తోడై ఉండునుగాక. ఈ సమయంలో మీ ఎదుట ఉంచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాంశము అడ్వర్సరీ, విరోధి. మరి నా ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తప్పున్నా ఖచ్చితమైనటువంటి పదం ఏమంటే విరోధి. విరోధి అనబడ్డ ఈ వాక్యంలో నుంచి అసలు విరోధి అనగా దానికి అర్థం ఏమంటే ప్రత్యర్థి, లేకపోతే శత్రువు. ఎన్ అపోనెంట్ ఇన్ ఏ సూట్ ఆఫ్ లా అంట. ఒక న్యాయవాది సూటులో ఉన్నటువంటి ఒక ప్రత్యర్థి అంట. అంటే దానికి ఉన్నటువంటి ఆ హీబ్రూ పదంలో ఉన్నటువంటి అర్థం, లేదా ఒక చట్టం యొక్క ప్రత్యర్థి. మరి దీనిలో నుంచి విరోధి అనేటువంటి మాటకి మనం గమనించవలసినటువంటి మొదటి అర్థము, ఎక్కడైనా ఒక చట్టం జరిగే సమయంలో న్యాయాధిపతి అతడు ఆసీనుడై ఉంటాడు. న్యాయాధిపతి ఆయన గౌరవమైనటువంటి స్థలంలో ఆయన ఆసీనుడై ఉండగా, ఒక పక్కన ఒక దోషో నిర్దోషో అతను నిలబడి ఉంటాడు. అతని కోసం ఇద్దరు వాదిస్తారు. వాదించే సమయంలో నుంచి ఒకరేమో ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఒకళ్ళు ప్రయత్నం చేస్తారు. మరొకళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని తీసుకొని కటకటాల వెనక నడిపించడానికి ఒకళ్ళు ప్రయత్నిస్తారు. రెండు రకాలైనటువంటి పోరాటాలు జరుగుతాయి. న్యాయాధిపతి చేసే కార్యం ఏమంటే ఆయన సింహాసనం మీద కూర్చొని వాళ్ళు ఇరుపక్కల చెప్పేటువంటి దానిని ఆయన మొత్తం కూడా ఆలకించి కింద టైప్ చేస్తూ ఉంటారు. వాటన్నింటిని కూడా తీసుకొని ఏ పక్షంగా అయితే ఆ కావలసినటువంటి ఆధారాలు ఉన్నవో, ఏవైతే ఆ కేసును బాగా బలపరుస్తున్నవో, అలాగా ఒకవేళ విడిపించడానికి మంచి సాక్ష్యాధారాలు ఉంటే విడుదలైపోతారు. ఒకవేళ విడిపించబడడానికి కావలసినటువంటి సాక్ష్యాధారాలు లేవనుకోండి, అప్పుడు ఆ సాక్ష్యాధారాలు లేకపోతే కనుక ఎవరైతే ఆ ప్రత్యర్థి ఒక ఆయన దానిలో నుంచి ఇన్ని జైల్లో పంపడానికి బాగా బలంగా వాదించాడు కొన్ని జైల్లో పంపించేస్తాడు. ఒకటి శిక్షించబడడం లేదా విడిపించబడడం, ఈ రెండు కార్యాలు జరగాలి. ఇప్పుడు ఇది జరిగే ముందుగా మనము విరోధి అనేది విన్నాం. ఇక్కడ మనం చదివిన వాక్యం ఏమంటే నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువగా ఉండుడి. కాబట్టి నిద్రపోయే సమయంలో నిద్రపోవచ్చు, కానీ ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలియదు. మన జీవితంలో కొన్ని పాఠాలు మనకు వస్తూ ఉంటాయి. మనం ఎంత జాగ్రత్త పడతామన్నా కూడా ఇంకా ఏదో పొరపాట్లు కనబడతా ఉంటాయి. అంటే పొరపాట్లు జరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తాయి. అంటే మనం పొరపాటు చేస్తున్నామా, పొరపాటు జరిగేటట్లుగా నడిపించబడుతున్నామా అనేది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడు మనం చేయవలసిన కార్యం ఏమంటే, ప్రభువా నేను ఇంకా మెలకువగా ఉండాలి, ప్రభువా నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ప్రభువా నేను ఇంకా ఆత్మీయంగా ఉండాలి, ప్రభువా నేను ఇంకా సాతాను యొక్క యుక్తులను నేను గుర్తించాలి. ఇది మనం దేవుని కృప వల్ల నేర్చుకోవాల్సిన కార్యం. మీ విరోధి అయిన పేతురు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పేతురు జీవితంలో ఎన్నో అట్లాంటి ఎదురు దెబ్బలు తిన్నాడు. కానీ ఇప్పుడు అతను రాసేది మాత్రం చెయ్యి తనదే, కానీ వెనకాల పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత రాయడం జరుగుతున్నది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని, గర్జించు సింహం వలె. అసలు సింహం ఎందుకు అరుస్తుంది? ఎవరైనా కారణం చెప్పండి, సింహం ఎందుకు అరుస్తుంది? అంటే చాలాసార్లు మనం ఆ వాక్యం చదువుతాం, చదివే సమయంలో నుంచి అసలు విరోధి అంటే అర్థమైంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం అనేది అర్థమైంది. కానీ ఎందుకు అసలు సింహము గర్జించాల్సిన పని ఏంటి? అసలు గర్జించడానికి వచ్చేటువంటి అవసరత ఏంటి? ఏ కారణాలను బట్టి ఆ సింహం అరుస్తుంది?
సింహం అరవడానికి అది వ్యర్థంగా ఎప్పుడు కూడా అరవదంట. సింహం ఎప్పుడు కూడా వేస్ట్గా అంటే వృధాగా అరిచేటువంటి పరిస్థితి సింహానికి ఉండదు. కానీ సింహము చేయవలసిన కార్యం ఏమంటే సింహముతో వెనకాల దానికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ సింహానికి ఉన్నటువంటి కుటుంబం, ఆ సింహానికి ఉన్నటువంటి వెనకున్నటువంటి మిగిలినటువంటి కుటుంబాలు, అంటే ఆ సింహాలతో ఇంకా సింహాలు ఉంటాయి. అది ఎక్కడైతే తన లీడర్గా ఉన్నదో తన యొక్క ఉనికిని అది కాపాడుకోవాలి. తన యొక్క ఉనికిని అది అంటే నేనున్నాను ఇక్కడ, నేను ఒక లీడర్ని ఉన్నాను అని తన ఉనికిని కాపాడుకోవడానికి సింహం గర్జిస్తుంది. ఊరికే అరవదు. కానీ ఒకవేళ దానిలోంచి అది అంటుండదు, ఇంకా పెద్దగా అంటా ఉంటే దానిలో నుంచి కూడా వినేవాళ్ళకి చాలా భయంకరంగా ఉంటుంది. అది అలా అరిచే సమయంలో నుంచి అది ఎక్కడైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి స్థలంలో మిగిలిన వారి అన్నీ కూడా వింటూ ఉంటాయి. మొదటి కారణం ఏమంటే తన ఉనికి, నేను ఇక్కడ ఉన్నాను, నాయకుడు అనేటువంటి వాడిని ఉన్నాను. కానీ జంతువులకు ఉన్నటువంటి ఒక అంటే వాటికి ఉనికిని ఎలా తెలియజేస్తాయి అంటే, చాలాసార్లు మీరు గమనించండి, ఏదైనా మనం పెంచుకునేటువంటి కుక్కలు ఉన్నాయి, ఇక్కడ నేనున్నాను అన్నట్లుగా అదేం చేస్తుంది అంటే వెళ్ళి ఏ చెట్ల దగ్గర అక్కడక్కడ అది యూరిన్కి వెళ్తూ ఉంటుంది. కానీ పులులు చేసే కార్యం ఏమంటే అది ఎక్కడైతే ఉందో తాను అక్కడ ఉన్నాను కనుక నా సరిహద్దుకు రావద్దు అని హెచ్చరిక చేయడానికి కొన్ని స్థలాలను అట్లా గుర్తులు పెట్టినట్లుగా యూరిన్కి వెళ్తుంది. అది ఒకవేళ వేరే పులులు ఏమన్నా వచ్చేటప్పుడు దాని యొక్క మూత్రపు వాసన చూసి ఇక్కడేదో వేరే పులు సంచారం చేస్తుంది అని దానికి అర్థమవుద్ది. ఇప్పుడు సింహం మాత్రం ఇది అరవడానికి గల కారణం వేరే సింహాలు, ఒక సింహం కాదండి, ఒకే అడవిలో నుంచి 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. కానీ దాని ఒక భాగం, ఆ భాగంలో నుంచి ఇక్కడ ఒక నాయకుడిని నేనున్నాను కనుక జాగ్రత్త, ఒకవేళ ఈ స్థలంలోనికి వచ్చి మిగతా సింహాలను ఏమన్నా చేయదలిచినట్లయితే ఇక్కడ వాళ్ళ పక్షంగా నేను నిలబడుతున్నానని అది గర్జించడం ప్రారంభిస్తుంది. రెండవది, నేను చదివినంత వరకు సింహం ఎప్పుడు కూడా ఒక జంతువుని చంపిన తర్వాత అరవదని. ఒకవేళ ఏదైనా ఒక జంతువుని చీల్చేసిన తర్వాత అది భీకరంగా అది అరవదు. అరవాల్సిన పని లేదు, ఆల్రెడీ అది చచ్చిపోయింది. అది దేన్ని చంపాలనుకుంటున్నదో, ఒక జీబ్రాన్ని చంపాలనుకుంటుందో, ఒక దుప్పిని చంపాలనుకుంటున్నదో, లేకపోతే ఒక ప్రాణిని చంపాలనుకుంటుందో, చంపిన తర్వాత తీరుబడిగా ఆ మిగిలిన వాటన్నింటికీ ఆహారం పెడతా ఒక భోజనం బల్ల దగ్గర ఒక తల్లి తండ్రి పిల్లలను కూర్చోబెట్టుకుని ఎలా తింటారో అలాగా ఆ సింహం ఏ జంతువునైతే చీలుస్తుందో దానిలో భాగాలు తొడభాగం ఒకరు, వెనక భాగం ఒకరు, వీళ్ళంతా కలిసి వాళ్ళు భోజనం చేస్తారు. సింహాల కుటుంబాలు ఇవి. కానీ సింహము అరవడానికి రెండో కారణం ఏమంటే అది ప్రోత్సాహపరచడం. దేనికని అది ప్రోత్సాహపరచడం అంటే ఇది ఓడిపోతుంది. మరొక సింహంతో పోరాడినప్పుడు ఇది నిరుత్సాహపడదంట. నేను ఓడిపోయాను కదా అని ఇది నిరుత్సాహపడదు. కానీ ఇది చేసే కార్యం ఏమంటే మా నాయకుడు ఓడిపోయాడని ఈ మిగతా వెనకాల ఉన్నటువంటి సింహాలన్నీ కూడా దానిని బట్టి అవి ఎక్కడా కూడా బలహీన పడుకోకుండా ఈ సింహం యొక్క గర్జన ఏం చేస్తుందంటే ఈ మిగిలిన వాళ్ళన్నింటినీ కూడా ఇదేం చేస్తుందంటే పురుగొల్పుతూ ఉంటుంది అనమాట. వాటిని మోటివేట్ చేయడం, మీరెవరో భయపడాల్సిన పని లేదని. ఇది ఎప్పుడు గాండ్రిస్తూ ఉంటుందో, గర్జిస్తూ ఉంటుందో, ఇది గర్జించే సమయంలో నుంచి మెల్లిగా అవి కూడా అని ఇక నోరు తెరిచి ఇంకా పెద్దగా అరవడం ప్రారంభిస్తుంది. బ్రదర్, అది అలాగా జరుగుతుందా లేదా అంటే దీనిని మనం వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలాగంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు యుద్ధ రంగంలోనికి వెళ్తున్నారు, దేవుని మందస్సం పట్టుకొని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు దేవుని ముందు మామూలుగా యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు. వీళ్ళు ఓడిపోయే సమయంలో అనుకుంటున్నారు, అవును మనం ఇలా యుద్ధం చేస్తున్నాం, ఇలా కాదు, తొందరగా వెళ్ళి దేవుని మందస్సం తీసుకొని రండి అన్నారు. అనగానే దేవుని మందస్సం ఎప్పుడైతే వీళ్ళ మధ్యలోనికి వచ్చిందో వీళ్ళు బాగా బిగ్గరగా అరవడం ప్రారంభించారు. వీళ్ళు ఎప్పుడు బిగ్గరగా అరవడం ప్రారంభించారో ఈ అరుపులు ఇవన్నీ కూడా ప్రక్కన వాళ్ళకి ఫిలిస్తీన్లకు వినపడ్డాయి. వాళ్ళకి వినబడగానే వాళ్ళు ఓటమిని అంగీకరించడంలా, అంటే మేము ఓడిపోయాం, ఇక వీళ్ళు ఎదుట మనం నిలబడలేం కనుక మనం పారిపోదాం పదండి ఇలాగనడం లేదు. కానీ ఓ ఫిలిస్తీన్లారా, వీళ్ళు ఆ ఫిలిస్తీన్లతో చెప్తున్నారు, ఓ ఫిలిస్తీన్లారా మీరెవరో కూడా అధైర్యపడవద్దు, కానీ వారి యొక్క దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, అనేకమైనటువంటి బలమైన కార్యాలు చేసిన దేవుడు, ఆ దేవుడే యుద్ధ రంగంలోనికి వచ్చాడు.
కనుక యుద్ధ రంగంలోనికి వచ్చాడు కనుక ఈ ఫిలిస్తీన్లు పారిపోవాలని కోరడం లేదు. మనం నిలబడలేము ఆ దేవుని ఎదుట, అలాగా మన శక్తి చాలదు అనడం లేదు. కానీ దేవుడు శక్తివంతుడని తెలుసు, దేవుడి కార్యాలు బలమైనవని తెలుసు. కానీ ఏమైనా సరే దేవుడు బలవంతుడైనా ఆ ప్రజల పక్షంగా నిలబడ్డా మనం వెనుదిరిగే పని లేదు. మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త, యుద్ధంలో ధైర్యం తెచ్చుకోండి అని మిగతా వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది మీరు మొదటి సమూయేలు గ్రంథము 'క్లియర్గా అక్కడ వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసండి. కానీ వాళ్ళు అక్కడ ఓటమిని అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. 4వ అధ్యాయము 7వ వచనము, 4వ అధ్యాయంలో 7వ వచనము. జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? గమనించండి, దేవుడి చేతిలో నుంచి మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. అలాగని నిరుత్సాహపడిపోయి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం లేదు. యుద్ధరంగాన్ని వదిలిపెట్టి మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరిని ఒకరు వాళ్ళు ప్రోత్సాహపరుచుకుంటున్నారు. ఏదేమైనా మనం వెళ్ళాలి. అక్కడ రాయబడ్డ దానిలో నుంచి ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకునిరి. చూసారా, వాళ్ళకు అసలు గెలుస్తామనేటువంటి నమ్మకం లేదు. నమ్మకం లేకపోయినా యుద్ధరంగంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడడం లేదు. కానీ దేని చేతనంటే ఎలాగా ఒక పక్కన ఆ ప్రక్కన సింహాలు ఉంటాయో, ఈ ప్రక్కన సింహాలు ఉంటాయో, ఆ సింహాలు ఉన్నప్పుడు జరిగే కార్యం ఏమంటే హఠాత్తుగా ఒక గుంపు మీదకు ఒక సింహం దాడి చేస్తుందండి. ఎప్పుడైతే హఠాత్తుగా ఒక గుంపు మీద దాడి చేసి దానిలో ఉన్న నాయకుడిని జయిస్తుందో, నాయకుడిని కనుక సింహం జయించినట్లయితే దాని గుంపు అంతా కూడా ఈ జయించిన సింహందే అవుద్ది. ఇక అన్నిటినీ జయించాల్సిన పని లేదు, దాని గుంపులో ఉన్న నాయకుడిని జయిస్తే చాలు. ఆమేన్. ఇప్పుడు ఈ కార్యంలో నుంచి ఇది తాను ఉన్నాను అని ఉదయకాలము ఆ సమయంలో నుంచి అది అరిసే సమయంలో ఇక్కడ ఒక నాయకుడిని అనబడ్డవాడిని నేనున్నాను, జాగ్రత్త, ఎవరు కూడా మీరు ఇక్కడికి రావద్దని మిగతా వాటికి హెచ్చరిక. రెండవది, అది ఓడిపోయేటువంటి సమయంలో ఒకవేళ అది నిరాశ పడిపోకుండా మిగతా వాటిని అన్నింటిని కూడా అది ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. ఈ సింహం ఎప్పుడైతే అరిచినదో అరవగానే మిగిలిన సింహాలు అరుస్తూ ఉంటాయి, మిగిలిన 6 సింహాలు అరుస్తూ ఉంటాయి. అవి కూడా తెలియకుండానే ఓండ్ర పెడతా ఉంటాయి. కరడును పిలిచినట్లుగా. మీలో వర్తమానం ఎంతమంది జ్ఞాపకం ఉన్నదో, ఒక పక్క నుంచి పక్షిరాజు కనుక అరిస్తే మరొక పక్క నుంచి అదే పక్షిరాజు ఇంకోటి కేకబెట్టింది. ప్రవక్త అంటాడు, ఒక పక్క నుంచి ఒకవేళ తోడేలు కనుక అది ఇలాగా తల పైకెత్తి అరిస్తే ఊ అని ఓలలు వేస్తే ఆ పక్క నుంచి ఇంకొకటి అరుస్తుందండి. ఒకవేళ ఎవరైనా కోకిల అరిచేటప్పుడు చిన్నపిల్లలు కూ అని అంటే చాలు, అది కూడా కూ అంటది. కరడును పిలిచినట్లుగా ఇప్పుడు సింహం ఒకటి అరవగానే ఈ మిగిలినటువంటి సింహాలు కూడా అవి కూడా గాంటు పెట్టడం ప్రయత్నిస్తాయి. కానీ సింహం ఎన్నడూ కూడా వ్యర్థంగా మాత్రం అది ఊరికినే అరవదంట. ఇది దెయ్యంలో ఉన్నటువంటి కార్యం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆల్రెడీ వాడు ఓడిపోయాడు, సిలువ దగ్గర ఓడిపోయాడు, సిలువ విజయం దగ్గర ఓడిపోయాడు, పునరుద్ధానం దగ్గర ఓడిపోయాడు. ఓడిపోయినా ఇంకా ఏమంటున్నాడంటే ఇంకా ప్రజలను భయపెట్టడానికి వాడు గర్జించు సింహం వలె అరుస్తానే ఉన్నాడు. నేను ఓడిపోయానని ఊరుకోవడం లేదు, ఇంకా దేవుని యొక్క బిడ్డల మీదకి ఎవరు దొరుకుతారా, ఎవరిని మింగుదామా అని వాడు అరుస్తూనే ఉన్నాడు. వాడు తిరుగులాడుచూ ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ప్రభు అడగలేదా, సాటాన్ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావని? ఇక్కడ ఎందుకని అసలు అంత ధైర్యంగా వెళ్ళి దెయ్యం వెళ్ళి యేసు ప్రభు అయిన దేవుని ఎదుట నుంచోవడానికి గల బలం ఏంటి? చాలామంది చేసే కార్యం ఏమంటే ఏదైనా భయం వస్తుంది, భయం రాగానే ప్రభువా పలానా దెయ్యం వస్తుందేమో అని ఈ బైబిల్ నా తల కింద పెట్టుకుంటానని అనుకుందాం. దిండుకు బదులుగా బైబిల్ వాడేస్తారు కొంతమంది. అంటే దిండుతో పని లేదు, బైబిలే. నువ్వు ఎన్ని బైబిల్ ఆ తల కింద పెట్టుకున్నా దెయ్యాలు ఎక్కడికి పోవు. ఆమేన్. కావాల్సింది ఏమంటే ఇక్కడ క్లీన్గా ఉండాలి, అక్కడ దేవుడు రావాలి. కానీ ఇక్కడ దేవుడు ఉండగానే ఎందుకని వచ్చాడు అక్కడ
లూసిఫర్ అక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఒకటే, అక్కడ అపాయింట్మెంట్ ఉందంట. అక్కడ ఎవరైనా ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళాలి, లేకపోతే ఎవరైనా హాస్పిటల్కి వెళ్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే రానివ్వరు. మీరు 10ంటికి రండి, 11ంటికి రండి అని వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు దేవదూతలంతా కూడా ఆయన సముఖంలో నిలబడడానికి ఒక టైం అనేది దేవుడు ఇచ్చారు. ఎవరెవరున్నారు మొత్తం కూడా రావచ్చనే ఆ టైం ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ సమయంలో లూసిఫర్ రాగానే ప్రభు అడుగుతున్నారు, ఎక్కడికెక్కడికి వెళ్ళి వచ్చావు లూసిఫర్? ప్రభు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానన్నాను. వాడు ఇటు అటు తిరుగుతున్నాడు. ఫస్ట్ టైం అడిగినప్పుడు అదే మాట చెప్పాడు. మళ్ళీ 2వ అధ్యాయంలో అడిగితే మళ్ళీ యోబు గ్రంథంలో 2వ ప్రభు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళి వచ్చావని. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానంటే ఎవరైనా దొరుకుతారేమో అని తిరుగుతున్నాడంట. జాగ్రత్త, వాడికి దొరకకండి. ఎక్కడ దొరుకుతామంటే చర్చిలోనూ ఉండకూడని స్థలాలు ఉంటే దొరుకుతారు. అంటే చర్చిల్లో ఉంటే పర్వాలా, మనం పనుల దగ్గర ఉంటే పర్వాలా, ఉండకూడని స్థలాల్లో కనుక మనం ఉంటే అక్కడ దొరుకుతాం. కాబట్టి వానికి దొరకద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఇంకో కార్యం చూద్దాం. ఇక్కడ మనం గర్జించే సింహాను గురించి తన ఉనికి తెలియడానికి, మిగతా వాటిని ప్రోత్సహించడానికి, అంటే ఓడిపోయినా కానీ మిగతా వాటిని ప్రోత్సహించడానికి ఆ సింహం ఒండ్రు పెడతా ఉంటుంది. రెండవది ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆ సింహానికి ఈ సింహానికి తేడా. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రవచింపకుండా ఉండువాడెవడు? ఇక్కడ దేవుని యొక్క సింహం ఆయన గర్జించేది దేనికోసం అంటే పాపం మీద గర్జించడం అంట, అసహ్య కార్యాల మీద గర్జించడం అంట, వాటిని ఖండించడం. ఒకవేళ ఒకే అడవిలో నుంచి సింహం ఉండేది, ఒక్కసారిగా ఆ రాత్రి వేళలో కనుక గర్జిస్తే అప్పుడు వరకు ఉండేటువంటి మినుగురు పురుగులు కూడా అప్పుడు వరకు ఉన్నటువంటి ఏనుగులు, అప్పుడు వరకు ఉన్నటువంటి చిరుతపులులు, ఇవన్నీ కూడా సింహం గర్జిస్తున్నాడు సైలెంట్ అయిపోవాలని కాముగా అలా ఉంటాయంట. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట వినడానికి చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ సింహాలైనా ఓడిపోవచ్చు, కానీ మన దేవుడు రారాజు అయిన దేవుడు. ఆమేన్. మామూలు వ్యక్తి కాదు ఆయన, మృగము కాదు ఆయన, రారాజు అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గర్జిస్తే భయపడని వాడెవడు? ఒకవేళ ఆయన గర్జిస్తే సముద్రమైన పాయలవ్వాలి, గర్జిస్తే పర్వతాలైనా కదిలిపోవాల్సింది, గర్జిస్తే మేఘాలైనా పరుగులు పెట్టాల్సింది. ఆయన స్వరం అంత భీకరమైంది. ఇలాంటి స్వరాలు కాదు. ఎలాంటి స్వరం? అపవాది యొక్క స్వరం కాదు, ఆయనది స్థిరమైన స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కార్యం ఏమంటే, మళ్ళీ మనం విరోధి దగ్గరికి వచ్చాం. వాక్యాంశం విరోధి. ఇప్పుడు విరోధి చేసే కార్యం ఏమంటే, ఇప్పుడు న్యాయాధిపతి అతడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక కేసులో పట్టబడ్డాడు. ఆ వ్యక్తిని బలంగా వాదిస్తే జైల్లో తీసుకెళ్ళవచ్చు, బలంగా వాదిస్తే బయటికి తీసుకురావచ్చు. 2 కార్యాలు జరగాలి. ఈ 2 కార్యాలు జరగడానికి ఒకసారి దేవుని వాక్యంలో నుంచి జకర్యా గ్రంథము, ఇక్కడ ఒక కేసు జరుగుతుంది. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 778వ పేజీ అండి. మొదటి వచనమండి. మరియు యెహోవా దూత, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా దూత ఎదుట యాజకుడైన ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు. గమనించండి, ఇప్పుడు ఇక్కడ విరోధి, ఈ విరోధి చేసే కార్యం ఏమంటే, ఎలాగా ఒక వ్యక్తి మీద, అవును ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి మీద నేను చెప్పేది ఖచ్చితం, ఈ వ్యక్తి మీద మీరు శిక్ష వేయాలి అని ఇలా వాదించడం, దానిని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే,
దావీదు ఏమంటున్నాడంటే, దేవుని నా కుడిపార్శ్వమని నేను నిలబెట్టుకున్నాను కనుక నేను కదల్చబడిన అంటున్నాడు. కానీ దేవుని నా కుడిపార్శ్వమున నేను నిలబెట్టుకున్నాను గనక కదల్చబడనంటే ఇప్పుడు కుడిపార్శ్వములో దెయ్యం వచ్చి నిలబడ్డాడు. ఎందుకని కుడిపార్శ్వమున ఒక వ్యక్తి ఉన్నప్పుడు మరి దేవుడేమన్నప్పుడు కదల్చబడకుండా ఉండే వ్యక్తి పక్కన ఇలా సాతాను వచ్చి నిలబడ్డానికి గల కారణమేమి? దీనికి ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా మనకు అర్థం అవ్వాలి. ఇది చాలా క్రిమినల్ కేసు. ఇది మామూలు కేసు కాదు, ఏదో చిన్న చిన్న కేసు కాదు, ఇది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసు అంటే ఒక వ్యక్తిని షూట్ చేయడం కానీ, ఒక ఖడ్గంతో నరికేయడం కానీ, ఎక్కడైనా 10 మంది కలిసి దాడి చేసి వాడిని చేతులు కాళ్ళు నరికేసి కుప్పల కింద చేయడం, అలా ఒక 4-5. ఇప్పుడు ఈ కేసు వాదన వచ్చినది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. ఏమనంటే, ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, అంటే ఒక క్రిమినల్ లాయర్ గారిని అడుగుతున్నాడు. అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అయ్యా క్రిమినల్ లాయర్ గారు, మరి మేము మీ గురించి విన్నాం. అంటే ఆయనకు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పేరు చెప్పను, ఉన్నామా? ఎందుకంటే ఆయన క్రిమినల్ లాయర్ గారు. సరే, ఈ క్రిమినల్ లాయర్ గారిని అడిగే ఆయన చాలా భయపడతా అడుగుతున్నాడు. ఏమనంటే, సార్ మీరు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గూండాలను, రాజకీయ నాయకులని ఇలాగా హత్య చేసినటువంటి వారిని మరి పక్కాగా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రికార్డ్స్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో కేసు కోసం వచ్చినటువంటి సాక్షులు కూడా అక్కడ ఉన్నారు. అయితే కావాల్సినటువంటి ఆధారాలు ఉన్నవి, సాక్షులు ఉన్నాయి, కానీ సింపుల్గా అతను ఏమీ చేయలేదని మీరు బయటికి తీసుకొచ్చారు, ఎలా సాధ్యం అన్నాడు. డైరెక్ట్గానే చెప్తున్నాడు ఆయన. చంపేసింది నిజమే, చేయలేదని నేను అంటం లేదన్నాడు. మరి ఎలా తీసుకొచ్చాడు? ఇదే లాయర్ యొక్క టెక్నిక్. ఇది అదేమన్నా 4 గోళ్ల మధ్యలో జరిగేది కాదు, ప్రపంచం అంతటికి తెలుస్తుంది ఆ వార్త. మీరు విడిపించినటువంటి వ్యక్తి దారుణంగా చంపేశాడు కదా, మరి దారుణంగా చంపేసినటువంటి వ్యక్తిని మీరు ఎలా బయటికి తీసుకురాగలిగారన్న 3 కారణాలు చెప్పాడు అందులో ఆయన. కాబట్టి పోలీసులు చేయగలిగినంత చేస్తారంట, రెండోది సాక్ష్యాలు తేగలిగినంత చేస్తారంట. కానీ ఎక్కడో చిన్న పాయింట్ ఉంటుందంట, చిన్న పాయింట్ తెలుసు అంట, అది పట్టుకుంటే చాలు ఎంతటి వాడినైనా బయటికి తీసుకొచ్చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఇదేం సార్, మరి పలానా వ్యక్తిని ఆ వ్యక్తి చంపాడు కదా, మరి ఆ వ్యక్తిని మీరు బయటకు తీసుకొని వచ్చారు, ఆ వ్యక్తి ఎన్ని చంపి ఉంటాడంటే 12 కేసుల వరకు వాదించాను, అంటే 12ని చంపేశాడంటే 9 మందిని చంపాడు అన్నాడు. మరి 9 మందిని చంపిన వాడిని మీరు ఎలా బయటకు తీసుకొచ్చారన్న నవ్వి ఆయన అంటున్నాడు. నేరస్తుడు కాదని అంటం లేదు, నేరస్తుడే అంటున్నాడు ఆయన. మరి నేరస్తుడు అని తెలిసి నువ్వు ఎలా తీసుకొచ్చావు బయటికి? అది మాకున్న దాన్ని బట్టి అన్నాడు. మరి అలా తీసుకొచ్చేటప్పుడు మీకేమీ లేదా, మీ హృదయంలో ఏం అనిపించలేదా? వెంటనే దానికి చెప్పినటువంటి ఆన్సరు ఇప్పుడు ఈ వాక్యానికి కావాలి. అది అయ్యా, ఇప్పుడున్నటువంటి చట్టాన్ని బట్టి ఒకవేళ ఏదైనా ఒక జైల్లో నుంచి 50 మంది పట్టాలనుకో, 50 మంది జైల్లో ఉండవలసిన దానిలో నుంచి 200 మంది ఉంటున్నారు అక్కడ. 200 మంది ఉన్నప్పుడు ఆ 200 మందిలో నుంచి అక్కడంతా కూడా ఎవరో పేదవాళ్ళు గాను, లేకపోతే బతుకు సరిగా లేని వాళ్ళు నేరస్తులే, కాదనడం లేదు. కానీ వాళ్ళు నేరం చేసి మగ్గిపోతున్నారు, జైళ్ళలో ఉండి వాళ్ళు మగ్గిపోతున్నారు. కారణం ఏమంటే వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళ తరపున వాదించడానికి వాళ్ళకి ఆ స్తోమత లేదు. ఒకవేళ ఎవరైనా ఒక డబ్బు కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆ డబ్బు కలిగినటువంటి వ్యక్తి ఏం చేయగలడంటే కేసు అతను డైరెక్ట్గా ఒకవేళ డబ్బిచ్చి ఒక 20 మందిని చంపించాడు అనుకుందాం, డబ్బిచ్చేసి బయటే తిరుగుతాడంట, లోపల ఉండడు. యువతల వాడు నేరం చేస్తున్నాడు కానీ బయట తిరుగుతున్నాడు, కానీ వీళ్ళు నేరం చేస్తున్నారు, వీళ్ళు జైల్లో ఉన్నారు, కనుక వాళ్ళ పక్షంగా నేను వాదిస్తున్నాను, ఇది నా న్యాయం అన్నాడు. ఏంటి దీనిలో ఉన్నటువంటి వివరం అంటే, ఇప్పుడు వీళ్ళని ఒకవేళ ఏదైనా ఒక నేరం మీద పట్టబడ్డారు, మనం బైబిల్లో చూద్దాం.
బైబిల్లో చూసి దీన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలుని మీరు చూడండి. పౌలు చేసేది ఏమంటే పౌలు హంతకుడు. ఎంతమంది ఆమెనంటారు? అవునా కాదండి? సంఘాన్ని పాడు చేసినవాడు, అనేక మందిని కూడా సంఘాలను ముక్కలు చేసినవాడు, సంఘాలను ముక్కలు చేసినవాడు. స్టెఫన్ని అక్కడ రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిగా అక్కడ ఉండి కొట్టి చంపండి అన్నాడు. రక్తం ఒలిగిపోయేటప్పుడు అతను దేవుని ఆత్మచేత నింపబడి ఇదిగో ప్రభు కుడిపార్శ్వమున నిలబడి ఉన్నారని ఆ చెప్పేటువంటి సమయంలో కూడా అక్కడే ఉన్నాడు. అతనే చెప్తున్నాడు, నేను ఒక ప్రధాన పాపిని, నేను భయంకరుణ్ణి అని. మరి ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు మార్పు చెంది దేవుని సంఘానికి వెళ్ళాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళగానే ఇతనితో కొంతమంది మార్పు పొందిన విగ్రహారాధికులు చర్చికి వెళ్ళారు. ఆ సమయంలో నుంచి అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు, వాళ్ళు యాజకులు ప్రధాన యాజకులే కానీ అసలు చంపించడానికి వెనకాలండి నడిపించే వాళ్ళే వీళ్ళు. మరి యేసు ప్రభువును చంపడానికి వీళ్ళా కాదా? వీళ్ళు ఎవరిని విడిపించారు? కొంచెం మార్పు లేనటువంటి బరబ్బాని విడిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నీతివంతుడైనటువంటి యేసునేమో చెరసాల్లో ఉంచడానికి ప్రయత్నించారు. వ్యత్యాసం మీరు చూడండి. నీతివంతుడైన యేసునేమో చెరసాల్లో ఉంచడానికి, చంపడానికి వీళ్ళు యాజకులంతా అంగీకరించారు. కానీ ఇక్కడ భయంకరులైనటువంటి వారినేమో బయటికి విడుదల చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక విగ్రహారాధనలో ఉన్న వాళ్ళని తీసుకొని దేవుని యొక్క సన్నిధానంలో నుంచి ఆరాధన స్థలంలోకి వెళ్ళగానే వాళ్ళంతా అంటున్నారు, ఇదిగో మన దేవుని మందిరాన్ని అపవిత్రపరచడానికి ఈ వ్యక్తి వచ్చాడు. అంటే కొన్ని నేరాలు మోపుతున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. కానీ ఏదో ఒక నేరం మోపడానికి నిజంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఇంతకుముందు నేరాలు చేసిన వాడే. కానీ ఇప్పుడు నేరం చేయడంలో అతను తెలుసు. దేవుని యొక్క మందిర ఆవరణంలోనికి వెళ్ళేటప్పుడు ఒక అన్యుడిని తీసుకొని, అంటే ఇక్కడ కాదండి, యెరూషలేములో ఆ పద్ధతి ఉంటుంది, మనకు అది లేదు. కనుక అతను వెళ్ళే సమయంలో నుంచి అతడితో ఎవరెవరు మాట్లాడారో మాట్లాడిన వారిని అక్కడ మందిరానికి తీసుకొచ్చాడని వాళ్ళు అది ఓడబట్టుకున్నారు. మళ్ళా వాళ్ళు ఏం మర్చిపోతున్నారంటే, అమ్మ ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఎండాకాలంలో ఉన్నామా, చలికాలంలో ఉన్నాం? ఎండాకాలంలో నుంచి దాటొచ్చామా లేదా? ఉన్నామా లేదా? అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని దాటి కృపలోనికి వచ్చాం. కానీ అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను. ఈ పౌలుని వాళ్ళు శిక్షించాలంటే ఎందుకంటే పౌలు వీళ్ళ చేతిలో జారిపోయాడు. అతను మంచివాడైపోయాడు, యేసుని అంగీకరించాడు, యేసు కోసం సువార్థికుడిగా, ఒక ప్రవక్తగా, ఒక వర్తమానికుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఒక దోషం ఏదో ఒకటి ఉండాలి కదా. కనుక ఈ వ్యక్తి మన ధర్మశాస్త్రానికి, మన బోధకి విరోధంగా నిలబడుతున్నాడు. అదే కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి మందిరాన్ని కూడా ఇతను అపవిత్రపరుస్తున్నాడని అపోస్తలుడైన పౌలును పట్టుకున్నారు. ఈ పౌలును పట్టుకొని చేసిన కార్యం ఏమంటే, ప్రధాన యాజకుడి దగ్గరికి తెచ్చారు. ప్రధాన యాజకుడు తీసుకొచ్చినప్పుడు, నువ్వు మాతో మాట్లాడవా అన్నాను. అయ్యా, నేను ఒకప్పుడు నా ఇష్టంగా బ్రతికాను, నేను గమలీయేలు పాదాల దగ్గర ఇలాగ విద్యనంతా నేర్చుకున్నాను, ఇవన్నీ చెప్పగానే నా మనస్సాక్షి నిమిత్తం నేను మంచిగానే బతికాను అంటున్నాడు. కొట్టండి నోటి మీద అన్నాడు. సున్నం కొట్టిన గోడ. ధర్మశాస్త్రం కంప్లీట్ అవ్వలేదు, నువ్వు నన్ను తీర్పు తీర్చడం. తీర్పు తీర్చి నేను దోషో నిర్దోషో తేల్చకుండా, నేను తప్పు చేశానో తప్పు చేయలేదో తేల్చకుండా నా నోటి మీద కొట్టమని చెప్తున్నావు. నువ్వు దేని మీద కూర్చొని ఉన్నావు? నువ్వు ఏ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నావు? ఆ పక్కన వాడు అంటున్నాడు, దేవుని యొక్క ప్రధాన యాజకుడిని అగౌరవపరుస్తావని. మాట్లాడింది వాస్తవమే, దయచేసి క్షమించండి. ఆయన దేవుని యొక్క ప్రధాన యాజకుడని అధికారంలో ఒకడని నాకు తెలియదు. కానీ ఏదేమైనా తీర్పు తీర్చేటప్పుడు న్యాయం అనేది ఒకటి ఉన్నది కదా. సరే, వాళ్ళు వదలలేదు. అక్కడ వదలకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వెనక ప్రక్కనే ఉండి ఆ పౌలు అనబడ్డవాడిని ఎలాగైనా మనం చంపాలి, అతను బయటికి తీసుకొని వచ్చి ప్రజలందరూ ఎదుట నిలబెట్టమని చెప్దాం. మనమందరం కూడా గుంపుగా వెళ్ళి ఈ పౌలు అనబడ్డవాడిని తీసుకొని వెళ్ళేటప్పుడు మధ్యదారులను పట్టుకొని చంపేద్దామన్న. అయితే ఇది మెల్లిగా బయటకు వచ్చింది, అతను చంపే సంగతి పౌలుకు తెలిసింది. పౌలు అక్కడ వాళ్ళతో చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి అధికారుల దగ్గరికి వెళ్ళింది. ఇది ఒక రోజుతో తేలేదు. ఫేలిక్స్ దగ్గరికి వెళ్ళింది, అగ్రిప్పా దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకో 2 సంవత్సరాలు పౌలు జైల్లో మగ్గిపోతున్నాడు కానీ బయటికి రావడంలో. మరి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు పౌలు హత్య చేసింది వాస్తవమే.
కానీ ఇప్పుడు పౌలు జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో నుంచి ఎలాగా, వాళ్ళు ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ దృశ్యలాతో వచ్చాడు ఆ న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దృశ్యలాతో వచ్చి, అవును నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నాడు. దేవుడి నీతిని గురించి, దేవుని వాక్యం ఇవన్నీ వివరించగానే మాట మాటికి పిలుస్తున్నాడంట. పౌలు ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అని, పౌలు ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అని మాట మాటికి పిలుస్తుంటే, పౌలు దగ్గర ఇవ్వడానికి ఏముంది? వాళ్ళు ముందే అన్నారు కదా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్న దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యం, దేవుని యొక్క శక్తితో మేము ఉన్నాం, లంచాలు ఇవ్వడానికి మా దగ్గర ఏమి లేవు. ఇప్పుడు ఈ లాయర్ గారు ఏమంటున్నాడంటే, క్రిమినల్ లాయర్ గారు, అర్థమైంది కదా మీకు, అందరూ నేరస్తులే, వీళ్ళు నేరస్తులే. కానీ ఇప్పుడు ఈ నేరస్తులను కనుక కోర్టుకు తీసుకొని రావాలంటే రెండు వ్యాన్లు ఉన్నాయి. ఈ 2 వ్యాన్లో ఎంతమంది పడతారు? వాళ్ళ పొద్దున 6 5 తీసుకొస్తే అక్కడ కోర్టు దగ్గర నిలబడితే ఒక్కన కేసు వాదించేపటికి కనీసం అక్కడ ఒక విధానం ఉందంట. ఎలాగంటే కోర్టులో నిలబెట్టి, ఏయ్ నువ్వేం చేసావు అని అంటే, అయ్యా నేను ఒక మర్డర్ చేశానండి అన్నాడు అనుకోండి, ఓకే అని వెంటనే తేల్చరు. వాళ్ళు చేశానని చెప్పినా కూడా, ఎందుకు చేశావు, ఇది చెప్తున్నావంటే వెనక ఎవరన్నా చెప్పేస్తున్నారా, దీని వెనకాల ఏమైనా ఉన్నదాన్ని, ఈ కేసుని ఏం చేస్తారంటే ఒక కేసు పట్టుకొని దాన్ని తిప్పి 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 7, 8, 9, 10 వీలైతే యవనస్తుడుగా వస్తే ముసలుడు అయిపోయి ఉంటాడు. అప్పుడు ఇట్లాగ అయిపోయిన తర్వాత నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేశాం అంటారు. మరి ఈ ఒక్కడి కోసమే ఇన్ని సంవత్సరాలు పడితే మరి ఆ లోపల ఉన్నోడు సంగతి ఏంటి? మరి లోపల ఉన్నారు కదా, ఆ లోపల ఉన్న వాళ్ళలో వాళ్ళు నేరస్తులే, కానీ ఈ కేసు తేలకుండా వాళ్ళు అందులోనే మగ్గిపోయి అందులో చచ్చిపోతున్నారు. కాబట్టి అయ్యా, ఇప్పుడు ఆ క్రిమినల్ లాయర్ గారు అంటున్నారు, అయ్యా ఇప్పుడు డబ్బు ఇచ్చిన వాడేమో బయట దర్జాగా తిని తిరుగుతున్నాడు, కానీ వాళ్ళు నేరస్తులే, కానీ వాళ్ళు పేదవాళ్ళు. మరి వాళ్ళ కోసం వాదించే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ భోజనం గురించి పట్టించుకునే వాళ్ళు లేడు, వాళ్ళు తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు లేరు. వాళ్ళ జైల్లో ఉండే 50 మందికి 200 మందిని అక్కడ కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ నేను వెళ్ళి అక్కడ పరామర్శించి వాళ్ళు మాట్లాడి, వాళ్ళు బయట వాళ్ళ దృష్టిలో భయంకరులు. ఇప్పుడు ఒక చంపిన వాడిని ఎలాగ నువ్వు సపోర్ట్ చేస్తానని నన్ను అడుగుతున్నారు. నేను కూడా అలాగే అవుతాను, కానీ వాళ్ళని నేను బయటకు తీసుకురావడం వల్ల నేను వాళ్ళ దృష్టిలో ఒక దేవుణ్ణి అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇది లోక విధానం. ఇక్కడ దేవుడు మనకి వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా చేయను గాక. ఇప్పుడు దీనిలో మంచి ఉన్నది, దీనిలో నుంచి చెడు ఉంది. ఏమి ఈ మంచి చెడు ఉన్న దానిలో ప్రభువు యొక్క శరీరం అని వివేచించండి అనే వర్తమానంలో చెప్తున్నాడు ప్రవక్త. ఏమనంటే, ఒక 2 సేవకులు, అభిషేకించబడ్డటువంటి 2 సేవకులు, వాళ్ళు న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక స్థలానికి ప్రభువు పంపించారంట. ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా అనేక మంది దేవుని సువార్త లేకుండా నశించిపోతున్నారు. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మీరు దేవుని సువార్తను మీరు ప్రకటించండి, అక్కడ ఒక స్థలం ఉన్నది, ఆ స్థలంలో కొనండి, అక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది కట్టింది, దాన్ని చర్చిగా మీరు తీసుకోండి, అక్కడే మీరుండి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పారండి. అప్పటి వరకు అది ఎలాగున్నదంటే ఒక పనికిరాని స్థలంగా ఉంది, అంటే గుర్తింపు లేని స్థలంగా ఉంది. మిగతావన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు వెళ్ళారు, దేవుడిచ్చినటువంటి ఆ కొంచెం సొత్తు తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మకం పెట్టిన బోర్డు దగ్గరికి వెళ్ళి దాన్ని వాళ్ళు కొన్నారు, వాళ్ళు చర్చి కింద వాళ్ళు వాడుకుంటున్నారు, దాన్ని బాగు చేసుకొని దేవుని వాక్య పరిచర్య జరుగుతుంది. ఇదే సమయాలలో నుంచి కొంతమంది వ్యాపారస్తులు బయలుదేరారు. వాళ్ళు అనుకోని విధంగా ఆ ల్యాండ్ రేటు పెరిగిపోయింది. కారణం ఏమంటే, దానికి కొన్ని వ్యాపారాలు నడిపించుకోవడానికి మంచి అనుకూలంగా ఉన్నటువంటి స్థలం. వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఇంకా దీని రేటు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది కనుక ఇప్పుడే మనం డబ్బులు పెట్టి మనం కొనేసుకుంటే మంచిదని ఆ వచ్చినటువంటి వ్యాపార సంస్థలు ఏం చేశారంటే, ఒక్కొక్కరిని నువ్వు స్థలం ఎంతకి ఇస్తావు గజం, ఇంత అండి, ఒకవేళ అన్నాడు అనుకుందాం 5,000 అన్నాడు అనుకో, నీకు 7,000 ఇస్తా, ఏమన్నా లాసా అన్నాడు. 7,000 ఇస్తానంటే ఇంకేంది, మనం ఇంకొకరికి ఎందుకని అమ్ముకోవాలి, సరే వీళ్ళకి ఇచ్చేద్దామని ఎవరికి వాళ్ళు ఆ గజమో లేకపోతే దానిలో నుంచి వాళ్ళందరూ కూడా అమ్మేసుకున్నారు. అందరినీ కొనేసారంట. వ్యాపార సంస్థలు మొత్తం కొనేసాయి, చుట్టూ ఉన్న వాళ్ళని అందరిని. అయిపోయిన తర్వాత ఆఖరికి చర్చి దగ్గరికి వచ్చేప్పటికి వీళ్ళని పట్టుకొని అడుగుతున్నారు, మీ చర్చి ఎప్పుడు అమ్ముతారా అన్నారు. వాళ్ళు అంటున్నారు, మేము అలాగ అమ్ముకోమండి అన్నాను. అందరూ అమ్మారయ్యా, మేము రేటు కట్టాం, మీ రేట్ ఏంటో చెప్పండి, మీ రేటు చెప్తే మేము కూడా మిమ్మల్ని
ఈ స్థలాన్ని దీని అంతా కూడా కొనుక్కుంటామన్నా. లేదండి మేము అమ్మమండి, మేము అమ్మమండి. ఎంత కావాలో చెప్పాను, మీరు ఎంత ఇచ్చినా మేము అమ్మం. వాళ్ళు బేరమాడుతున్నారు, వాళ్ళు బేరమాడుతున్నారు. అంటే ఇంకెంత కావాలో చెప్పు. ఒకవేళ వాళ్ళకి ఇంత రేటు కట్టాం, నీకేమైనా ఇంకా ఎక్కువ కావాలా, కానీ తెలిసేసాయి, మనం సెటిల్మెంట్ చేసుకుందాం. వాళ్ళు అలా కానివ్వడం లేదు. మేము అమ్మం సార్, మాకు దేవుడు చూపించాడు, మేము ఇక్కడ దేవుడు పరిచర్య చేస్తున్నాం, మేము ఇక్కడ ఎవరు మా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు అమ్ముకున్నా సరే మేము దేవుడు పరిచర్య ఇక్కడ చేస్తాము. వాళ్ళు ప్రయత్నించారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏది కట్టాలనుకున్నా ఇప్పుడు దాంట్లో నుంచి ఎలాగొచ్చినా కూడా అక్కడ అడ్డుగా ఉంది. ఒకవేళ మొత్తం కలిసి మంచి వ్యాపార సంస్థగా అంతా కూడా ఒక కాంప్లెక్స్లా కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు వీళ్ళతో వచ్చేప్పటికి చర్చి ఇక్కడ అడ్డుగా ఉంది, మొత్తం అమ్మేశారు. ఇప్పుడు ఈ చర్చి అడ్డు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళను కొనాలి, కానీ వాళ్ళు అమ్ముడు పోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు అమ్ముడు పోవడం లేదు కాబట్టి వీళ్ళని ఇలా వదలకూడదు, వీళ్ళని మనం బయటికి లాగాలని కోర్టుకు లాగారు. సరే, వీళ్ళని కోర్టుకు లాగే సమయంలో కూడా వాళ్ళు ఆలోచించారంట, ఎలాంటి లాయర్ను మనం తేవాలని, ఎలాంటి లాయర్ని మనం తీసుకొని వస్తే ఈ కేసు అతను గెలుస్తాడని. అప్పటికే అమెరికాలో బాగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గ్రీన్ వెల్ అనబడ్డటువంటి మంచి లాయర్ ఒక ఆయన దొరికాడు వాళ్ళకి. ఈ వ్యక్తి అయితే కనుక వాళ్ళని ఎలాగ ముప్పు తిప్పలు పెట్టాలో, అసలు మనం ఎంత ఇస్తామంటున్నాం, అస్సలు ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఖాళీ చేద్దాం, వీళ్ళకి ఇచ్చే డబ్బు లాయర్లకి ఇద్దాం అని వాళ్ళు ఏం చేశారంటే ఆ లాయర్కి ఆ కేసుకి మాట్లాడుకున్నారు, డబ్బులు ఇచ్చారు, కోర్టులో తీసుకొచ్చారు. ఏంటన్నారు, పలానా ప్రజల ప్రయోజనం కోసమే మేము అక్కడ ఏదో కట్టాలనుకుంటున్నాం, కానీ ప్రయోజనం కోసం కట్టాలనుకున్న దానిలో నుంచి వీళ్ళు ఒక చిన్న చర్చి ఇక్కడ పెట్టుకొని దాన్ని వీళ్ళు అడ్డు తగులుతున్నారు, మీరేమంటారన్న? అయ్యా, అది మేమేదో వ్యాపారం చేసుకోవడానికి కాదండి, మాకు దేవుడు చూపించాడని. వెంటనే వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడాను. మనం మాట్లాడేది కోర్టు విషయాల్లో దేవుడు ఎందుకు తీసుకొస్తావు? మాట్లాడితే ప్రభు అంటావు, ఆ ప్రభుని ఎందుకయ్యా తీసుకొస్తావు మధ్యలోకి? కోర్టులో మాట్లాడుతున్నావు, ప్రభు అంటావేంటి? ప్రభుని ఎందుకు తీసుకొస్తావు? నువ్వు మాట్లాడు, ఇప్పుడు ఆయన లేరు కదా అంటే దేవుని అవమానపరిచి వీళ్ళని, వాళ్ళిద్దరు చదువు తక్కువ వాళ్ళనంట. ఇప్పుడు వాళ్ళు ఎంత వాగ్దాడితో మాట్లాడాలో అక్కడ పీనల్ కోడ్ ప్రకారం, ఆ చట్ట ప్రకారం ఏ కోడు దాంట్లో వాడాలో ఆ నెంబర్తో సహా చెప్తా, దీని ప్రకారం ఇది మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చింది, ఎప్పటి నుంచి మీరు పన్ను కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ టక్ అడిగేపటికి వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. అయ్యా, అవన్నీ కాదండి, మేము కొన్నామండి, మేము చెల్లిస్తున్నామండి, ఇవన్నీ. ఈ తలకిందుల మాటలు మాట్లాడవద్దు. చాలా కోర్టులు గట్టిగా వాదించాను. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి, ప్రభువా అక్కడికి వెళ్ళమంది మీరు, పరిచర్య చేయమంది మీరు, పరిచర్య చేస్తుంది మేము, కానీ ఇప్పుడు ఆ లాయర్ మాట్లాడేదానికి మేము మాట్లాడలేకపోతున్నాం. వాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, మాకు ఆ తెలివి లేదు, మాకు ఆ జ్ఞానం లేదు, మేము ఇప్పుడు ఏం చేయాలని. ఇప్పుడు రంగం మీదకి ఎవరు రావాలి? న్యాయాధిపతి రావాలి. ఆమె కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతి ఎవరైతే ఇక్కడ ఈ దేవుని పరిచర్య చేయడానికి దేవుడు పంపిన సేవకులు ఉన్నారో వాళ్ళని అటు మెలేస్తున్నాడు. ఈయన కొంచెం ప్రయాణం చేయాల్సి వచ్చి ఒక ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఈ ఏరోప్లేన్లో ప్రయాణం చేసే సమయంలో ఆ మంచు పడే సమయాల్లో నుంచి జరిగే కార్యం ఏమంటే, కొన్ని చోట్ల ఇంకా విపరీతంగా ఉంటే ఫ్లైట్లు కూడా ఆగిపోతాయి. కానీ ఒక 2 వారాలు పోయిన తర్వాత ఒక ఫ్లైట్లో నుంచి అతను వెళ్తామన్నాడు. వెళ్ళే సమయంలో నుంచి ఆ ఫ్లైట్ ఏమవుతుందంటే, ఒక బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్తా ఉన్నదండి. ఆ బ్రిడ్జి కింద నుంచి ఎప్పుడైతే అది వెళ్తుందో ఆ బ్రిడ్జి కిందకి నుంచి వెళ్ళేటప్పుడు దాన్ని దాటుకొని వెళ్ళలేకుండా అక్కడికక్కడే రెక్కలు ఏదో తగిలింది. తగలడమే అది అట్లాగా తిరిగి ఆ నీళ్ళల్లో పడిపోయింది. ఆ నీళ్ళల్లో పడిపోగానే మాటలైతే వచ్చు. దీనికి నేను చిన్న ఉదాహరణ చెప్పాలి. ఇది నేను ఎప్పుడో చదివాను. మనకిక్కడ విజయవాడ అంత ఏముండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంకేపాడు కాలం ఉంది, మనకు వంతులు ఉన్నది కాబట్టి ఆ పక్క నుంచి స్కూటర్లు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి. ఇలాగా కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, నేను కొన్ని చూసిన వాటిలో ఇక్కడ నుంచి ఒకవేళ ఆ గోదావరికి నదికి సముద్రాన్ని కలిసే స్థలం ఒకటి ఉంది,
ఇక్కడ మన వాళ్ళ ఎంటై మెసేజ్ వాళ్ళ చర్చిలు కూడా ఉన్నాయి అక్కడ. దాన్ని చాలా ఉంటుంది అది. సరే, అక్కడ జరిగే కార్యం ఏమంటే నది నీరు సముద్ర నీరు రెండు ఇలాగా కలిసేటువంటి ప్రాంతం. అక్కడ ఏం చేస్తారంటే చిన్న చిన్న పడవలు పెట్టుకొని యువతల నుంచి అలాగా తీసుకొని వెళ్తారు. ఆ తీసుకెళ్ళి అలాంటి స్థలంలో నుంచి వీళ్ళు దాటవేయాలి కదా, అందులో నడిపే వాళ్ళు ఉంటారు, తెడ్లతో నడిపే వాళ్ళు ఉంటారు, బోట్లతో నడిపే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఒక మేధావి కూర్చునేవాడంట, మంచి ఇంగ్లీష్ వచ్చినవాడు, మంచి గణితం వచ్చినవాడు, అన్నీ వచ్చినవాడు ఈ పడవ తోలుకునేవాడుతా అంటాడు. ఏమయ్యా ఏం చదువుకున్నావు నువ్వు అన్నాను. మాదేం బతుకండి, మేము ఏం చదువుకుంటామండి, ఏదో మేము సరిగా చదువుకోలేక మేము ఇది చదువుకో ఇట్లాగా ఈ పడవ నడుపుకుంటాం. ఎలా బతుకుతారయ్యా అసలు మీరు? ఏం చదువుకోకుండా మీరు ఎలా బతుకుతారయ్యా? అసలు మీ బతికే ఏం బతుకదన్నాను. ఈ రోజు ఎక్కినప్పుడల్లా అంటున్నాడంట, ఏమన్నా మీకు లెక్కలేమన్నా తెలుసా అన్నాడు. ఇదేంటయ్యా ఇప్పుడు అంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని పిల్లల్ని చదివిస్తూ ఉంటే మీకు ఆ మాత్రం లెక్కలు తెలియదు అంటున్నాడు. ఏదో బాబు ఇలా బతుకుతున్నాం, యువతల నుంచి తీసుకెళ్ళి అవతలకు వెళితే మాకేదో వస్తుంది, ఇలాగా గంజి తాగుతున్నాం, బతుకుతున్నాం, ఇట్లాగే అయిపోతుంది. అట్లాగే మా బతుకు అయిపోతలేండి అన్నాను. ఆయన వదలటం లేదు. మీలాంటి జనాలు ఇలా ఉండబట్టే, కాబట్టి ఇంకా తెలివి తక్కువ వాళ్ళు ఉండబట్టే మన ఇండియా ఎలా పాడైపోయింది అన్నాను. సరే, మరి ఆ రోజున బాగా వరదలో బాగా భయంకరంగా ఉన్నదండి, ఆ పక్క ఈ పక్క. అనుకోని విధంగా ఎప్పుడులాగే వీళ్ళు తెడ్లు వేసుకొని అవతలు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో నుంచి వీళ్ళు తీసుకెళ్ళే పడవ ఉంటుంది కదా, పెద్ద పడవ, అది చిన్న చిన్నగా పెద్ద పడవ ఇలా మునిగిపోతున్నదంట. బాబు తమకు ఈత వచ్చండి బాబు అన్నాడు. అతను అడిగాడంట, ఎందుకంటే ఇప్పుడు అది మునిగిపోతుంది. మరి వాళ్ళకేమైనా లైఫ్ బోట్లు లాంటి ఇట్లాంటివి పెద్దగా ఉండేది ఏమీ లేదు, ఆ జాకెట్స్ అవి ఉండేవి. బాబు తమకి ఈత వచ్చా బాబు అన్నాడంట. మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వచ్చేప్పటికి ఈత లేదు ఏమీ లేదు అంటాడు. మరి అదేంటి బాబు, ఇన్ని నేర్చుకున్నారు, చదువు నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, లెక్కలు నేర్చుకున్నారు, అన్ని పాండిత్యం నేర్చుకున్నారు, ఈత నేర్చుకోకపోతే ఎట్ట బాబు, రోజు కూడా ఇది దాటాలి కదా, కాబట్టి నాకు ఈత వచ్చు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు ఈత నేర్చుకునే వరకు ఎక్కడే ఉండి నేను పోతున్నాను. ఇది మునిగింది. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనకు వచ్చిన దాంతో మనం గర్వపడడానికి వీల్లేదు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ప్రవక్త ఏమన్నాడంటే వాళ్ళని తల్లకిందులు చేయడానికి అతను ప్రయత్నించగా, ఏ తల్లకిందులు చేయడానికి ప్రయత్నించాడో నీళ్ళల్లో పడిపోగానే, ఆ ఫ్లైట్ నీళ్ళల్లో పడిపోగానే ఫ్లైట్ ముక్కలైపోయింది. దానిలో నుంచి ఉక్కిరి విక్కులాడిపోతున్నాడంట. వాళ్ళు ఎలాగా కోర్టులో ఏం మాట్లాడాలో తెలియకుండా అయోమయమైపోయారో, ఇప్పుడు ఆ నీళ్ళలో పడి దానిలో మునిగి తేలి అలాగా కలవరపడ్డాడు. అందులోనే దేవుడు ముంచి చంపాడంట దేవుడు. ఎందుకంటే దేవుడు పరిచర్యకు అడ్డుపడుతున్నాడు. దేవుని మనకి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిద్దాం దేవుని యొక్క వాక్యాన్ని మనకు అర్థం అవడానికి. ఇక్కడ దేవుడు ఎంత దయగలిగిన వాడో. లోకంలో చాలామంది నేరాలు చేసిన వాళ్ళే, మనం కూడా నేరాలు చేసిన వాళ్ళు. ఆమేన్. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఎవరిని పరిశుద్ధులు అనగలం? మనమందరం దోషంలో నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఈ జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనమండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే ముందు మీరు నా తట్టు తిరగండి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమంటే వీళ్ళు ఎప్పుడున్నటువంటి జనాభాయో జ్ఞాపకం చేసుకోనండి. మీ అందరికీ అర్థమయ్యేటట్లు దేవుడు దయ చూపును గాక. ఒక్కడే ఒక్క అబ్రహాము. ఆ ఒక్క అబ్రహాముని తీసుకొచ్చి దేవుడు అనేకులుగా చేశాను. వాళ్ళ ఐగుప్తులో నుంచి వచ్చి పాలస్తీనా భూభాగంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ మందిరం కట్టుకొని అవన్నీ ఉన్నారు. వాళ్ళ మందిరం కట్టుకొని ఉండగా వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు చేసిన కార్యం ఏమంటే వాళ్ళని బబులోనులోకి తీసుకుని వెళ్ళిపోయాను. ఆ బబులోనులో ఉన్నటువంటి స్థలంలో దేవుడు అప్పగించారు. 70 సంవత్సరాలు అయిపోయినాయి.
70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని, తన మాట నిలబెట్టుకోవడానికి మళ్ళీ దేవుడు తీసుకుని వచ్చి యెరూషలేముకి వాళ్ళని మళ్ళా తీసుకొచ్చి అక్కడ దేవుడు ఉంచారు. ఇది ఆ టైం. హగ్గయి ప్రవక్త, మరి ఈ జకరియా ప్రవక్త, వీళ్ళంతా కూడా సమకాలికులు. ఈ చిన్న చిన్న మైనర్ ప్రాఫిట్స్, చిన్న చిన్న ప్రవక్తలు, అంటే పెద్ద పెద్ద ప్రవక్తలు ఏలియా, యెషయా ఇలా కాకుండా చిన్న చిన్న ప్రవక్తలు వీళ్ళు. మరి ఈ చిన్న చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కొద్దిమంది ఉన్నారు వీళ్ళు. మీరు నా తట్టు తిరగండి అనడానికి గల కారణం ఏమంటే, ఓల్డ్ జనరేషన్ అంటే పాత తరం దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు దేవుని మాటకు లోపడకుండా విగ్రహ కార్యాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు విగ్రహ కార్యాల్లో ఉండి వాళ్ళు నశించిపోతే వాళ్ళ తర్వాత వచ్చిన తరం కూడా వాళ్ళు కూడా విగ్రహ కార్యాల వైపే ఉంటున్నారు. దేవునికి నచ్చని కార్యాలే వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే దేవుడికి నచ్చని కార్యం చేయడం వల్ల ఇప్పుడు ప్రవక్త హెచ్చరిక చేస్తున్నాడు, ఇదిగో మీరు దేవుని తట్టు తిరగండి, కనుక మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడి మీద తట్టు తిరిగేటువంటి అవకాశం ఉందని. ఆమేన్. ఇక్కడ ఈ జకరియా ప్రవక్తకి ఒకే అధ్యాయంలో 2 దర్శనాలు కనబడుతున్నాయండి. అధ్యాయం ఒకటే అధ్యాయంలో 2 దర్శనాలు కనబడుతున్నాయి. మొదటి దర్శనం ఏమంటే గొంజి చెట్లు కనబడుతున్నాయి. మీకు వాక్యం అర్థం అవడానికి ఉదాహరణతో వెళ్తానండి. జకరియా ప్రవక్తకి దేవుడు చూపిస్తున్నటువంటి 2 దర్శనాలు, ఒకే అధ్యాయంలో నుంచి 2 దర్శనాలు. ఆ 2 దర్శనాల్లో నుంచి ఇవన్నీ పూల చెట్లుగా ఉంటాయండి. ఈ గొంజి చెట్లు ఇవి. ఇప్పుడు మీరు తర్వాత విడిగా చదువుకుంటే కనుక అక్కడ గొంజి చెట్లు ఉన్నవి, తెలుగులో అలాగే అనువాదం. ఈ చెట్ల దగ్గర ఎర్రని గుర్రాలు ఉన్నవి. ఎర్రని గుర్రాల మీద ఆసీనులై ఉన్నారు. తెల్లని గుర్రాలు ఉన్నవి, దాని మీద ఆసీనులై ఉన్నారు. మచ్చలు కలిగిన గుర్రాలు ఉన్నవి, దాని మీద ఆసీనులై ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ ఉంటుండగా జకరియా ప్రవక్తతో ఇక్కడ దేవుడు మాట్లాడడం జరుగుతున్నది. ఇవి ఏమి, ఈ గుర్రాలు, ఈ మచ్చలు కలిగిన ఎర్రని గుర్రాలు, ఈ మచ్చలు కలిగిన గుర్రాలు, ఇవన్నీ కూడా ఏంటి ఏంటేది అన్నాను. నాకేళ్ళు వాడ, నాకు అదేంటో తెలియదు అన్నాను. నీకు ఆ మాత్రం తెలియదా? ఇదంతా కూడా లోకమంతా సంచారం చేయడానికి యెహోవా పంపినటువంటి దూతల వాళ్ళు. దేనికోసం ఆయన పంపారంటే లోకం ఎలాగుంది, లోకం ఎలా ఉందో చూసి రండి అని ఫ్లయింగ్ సాసర్స్ను పంపించినట్లుగా. చాలాసార్లు కూడా కొంతమంది ఏమన్నారంటే ఆకాశంలో కొన్ని సూచనలు కనబడ్డవి, అక్కడ అని. సైన్స్ ఏమని చెప్పారంటే వాళ్ళు ఎగురుతున్న పళ్ళాలు అన్నారు. కానీ వాళ్ళు ఎగురుతున్న పళ్ళాలు అన్నారు, కానీ వర్తమానం ఏం చెప్తుందంటే, ప్రవక్త ఏం చెప్తున్నాడంటే అవి ఎగురుతున్న పళ్ళాలు కాదు, అవి పర్యవేక్షణ చేస్తున్నటువంటి దేవుని దూతలు వాళ్ళు అన్నాడు. ఎలాగున్నది? సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగున్నారు ఆ ప్రజలు? దేవుని దూతలు వాళ్ళు గమనిస్తున్నారు. దేవుని దూతలు వాళ్ళు అలా గమనిస్తూ ఉండగా చాలా నీచంగా ఉన్నదండి, చాలా అసహ్యంగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఈ గుర్రాల మీద నుంచి వచ్చిన వారిని, మీరు ఈ లోకమంతా సంచారం చేయడం వల్ల మీకేం కనబడ్డది? ఎలాగుందో లోకం? వీళ్ళు కూడా లోకమంతా సంచారం చేసి వచ్చారు. మేము లోకమంతా సంచారం చేసినప్పుడు లోకమంతా కూడా నెమ్మదిగా ఉన్నదన్నాను. లోకం నెమ్మదిగా ఉన్నది. ఇది మొదటి దర్శనం. సరే, మళ్ళా దీనిలో 18వ వచనం నుంచి 2వ దానిలో 4 కొమ్ములు కనబడుతున్నాయి. అక్కడ ఏంటి ఈ 4 కొమ్ములు? మొదటిది ఇది అయిపోయింది, 2వ దానిలో నుంచి 4 కొమ్ములు కనబడుతున్నాయి. ఏమి ఆ 4 కొమ్ములు? ఇవి యోధా జనాంగాన్ని పడగొట్టినటువంటి 4 కొమ్ములు. అక్కడ కూడా ఏం అర్థం అవటంలా 4 కొమ్ములుగా. ఏంటి కొమ్ములు? మళ్ళీ అక్కడ 4 వడ్రంగి వారు కనబడుతున్నారు. వాళ్ళెవరు?
ఇక్కడ 4 కొమ్ములు కనబడుతున్నాయి, 4 వడ్రంగి వారు కనబడుతున్నారు. వాళ్ళెవరు? ఈ 2 కూడా ఈ జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి మిస్టరీగా రాయబడ్డటువంటి వాక్యం ఇది. ఇక్కడ జరిగే కార్యం ఏమంటే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 9వ వచనాన్ని చూద్దామండి. అంటే కొంచెం మనకు అందుబాటులో ఉన్న టైంలోనే మనకు అర్థమయ్యే వరకు వెళ్దాం, దేవుడు మనందరికీ దయ చూపించినట్లు. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగుగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నీకు తెలియజేస్తున్నా నేను. 8వ వచనం. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములను ప్లూరల్, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. 9వ వచనం. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగుగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు ఈ జకర్యా గ్రంథంలో 3 నుంచి కనబడుతున్నది ఒకే తాత్పర్యం. జకర్యా గ్రంథం 1లో, జకర్యా గ్రంథం 2లో, జకర్యా గ్రంథం 3లో. ఈ 3 అధ్యాయాలలో అంటే ఎక్కడికే ఉంటున్నాం మనం, కేవలం ఆ పరిచయ వాక్కులు అవసరమైంది మనం వింటున్నాం. వచ్చిన అంటే చాలా చెప్పొచ్చండి, కానీ వచ్చిన కాకుండా మనకి ఎంత అవసరమో. ఈ 1వ అధ్యాయంలో చూసినా దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. 2వ అధ్యాయంలో చూసినా దేవుడు అదే యెరూషలేం ప్రజల గురించి ఆసక్తి కలిగి ఉన్నారు. 3వ అధ్యాయంలో చూసిన దేవుడు అబ్రహాం యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. మనమంతా కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. ఆమేన్. ఇప్పుడు ఈ కార్యం ఏం జరుగుతున్నదంటే, ఏ ఇశ్రాయేలు ప్రజలైతే అవిధేయులై ఉన్నారో, ఈ అవిధేయులైనటువంటి వారిని సరిచేయడానికి దేవుడు అన్యుల చేతికి దేవుడు అప్పగించాడు. తన బిడ్డలనే దేవుడు అన్యుల చేతికి అప్పగించాడు. దేవుడు తన బిడ్డలను తీసుకొని ఆయన అన్యుల చేతికి అప్పగించగా, వాళ్ళు ఆ కారణాన్ని పట్టుకొని దేవుడు ప్రజలు వాళ్ళ చేతికి అప్పగించబడగానే వాళ్ళు హింసించాల్సిన దానికంటే ఎక్కువగా వారిని హింస పెట్టారు. వారిని బాధ పెట్టవలసిన దానికంటే ఎక్కువగా వారిని బాధ పెట్టారు. ఇప్పుడు దేవుడు సహించడం లేదు. సహించక, నా ప్రజలైనటువంటి వారికి మీరు ఇలా కీడు చేశారు కనుక లోకం నెమ్మదిగా ఉన్నదండి. లోకం ఎలాగున్నదంటే, ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా వాళ్ళు చేయవలసినటువంటి కీడు చేసి వాళ్ళంతా కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం, మేము బాగున్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు దాన్ని లెక్కలోని తీసుకుని వస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గొంజి చెట్టు గురించి, అక్కడ దేవదారు పెద్ద పెద్ద చెట్లు కాదండి. యెరూషలేంలో దేవుని మందిరం కట్టడానికి అక్కడ వాడినటువంటి చెట్లు వేరే, నోవహు దగ్గర వాడ దగ్గర కట్టడానికి వాడిన చెట్టు వేరే. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఈ చెట్టు మాత్రం ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నది. దీన్ని ఏమంటారు? మిట్టిల్. ఈ మిట్టిల్ అనబడ్డ ఈ చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. అంటే ఏ కాలమైనా, ఇది ఎండాకాలమైనా, వానాకాలమైనా, చలికాలమైనా, ఋతువులు మారినా, కాలాలు మారినా ఎప్పుడు కూడా ఈ చెట్టు పచ్చగా ఉండడమే జరుగుద్ది, కానీ ఇది వాడిపోవడం అనేది ఎన్నడూ జరగదు. మరో కారణం ఏంటంటే, ఈ చెట్టు ఎన్నడూ కూడా ఇది ఏదో కొబ్బరి చెట్టు పెరిగినట్టో, తాడి చెట్టు పెరిగినట్లో, వేప చెట్టు పెరిగినట్టో, లేకపోతే ఇంకా పెద్ద చెట్టు పెరిగినట్లో ఎన్నడూ పెరగదు. ఇది కేవలం ఒక 8 అడుగుల నుంచి 12 అడుగులు, 13 అడుగులు, కొన్ని మహా అయితే 14, 15, ఎంతకు మించి పెద్ద చెట్లుగా ఇవి అన్నడం ఉండవు. కానీ ఇవన్నీ కూడా పూల చెట్లు. ఇవన్నీ ఎప్పుడు కూడా చాలా రంగులుగా, మనం కాగితాల చెట్లు అంటాం, కాగితపు పూలు చెట్లని. వైలెట్ కలర్ కానీ, రెడ్ కానీ, దానిలో నుంచి వైట్ కానీ, ఇవంతా కూడా ఎప్పుడు ఇలాగుంటాయి. సువాసన భరితంగా ఉంటుందండి. ఈ సువాసన భరితంగా ఉన్నటువంటి ఈ చెట్టు కిందే ఇక్కడ వీళ్ళు ఆగడం జరిగింది. వారి మధ్యలోనే యెహోవా యొక్క దూత నిలబడి ఉండెను. స్వయంగా యెహోవా దూత యేసే. ఆయనే నిబంధన దూత, ఆయనే తన ప్రజల పక్షముగా నిలబడి ఉండేవాడు. ఇప్పుడు ఎలాగా ఈ చెట్టు కనబడుతున్నదో, ఇక్కడ
ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి మనం గమనించగా 20 లక్షల మంది, బైబిల్లో 20 లక్షల మంది ఉండదు, కానీ బయలుదేరిన వారిలో సంఖ్య తక్కువగా ఉంటుంది, కానీ ఆడవాళ్ళని పిల్లల్ని లెక్క వేయలేదు. కానీ వీళ్ళ బయలుదేరిన వాళ్ళు అనేక మంది బయలుదేరారు, కానీ వాగ్దాన దేశానికి వచ్చిన వాళ్ళు కొద్దిమందే. మళ్ళా వెళ్ళి ఈ స్థలంలో నుంచి బబులోనికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది వెళ్ళారు, కానీ మళ్ళా తిరిగి వచ్చినప్పుడు దానిలో ఉన్నది కొద్దిమందే. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, చిన్న మంద భయపడకుడి. ఎల్లప్పుడూ దేవునికి ఒక చిన్న మంద ఒకటి ఉన్నది. అంటే కొద్దిమంది నమ్మకంగా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎటువంటివి అంటే క్రీస్తు యేసు యొక్క సువాసన వెదజల్లేవారు. ఇప్పుడు వారి మధ్యలో ఇక్కడ ప్రభు యొక్క దూత నిలబడ్డాడు. అనగా చిన్న సంఘములో, ఆ సంఘములో స్వయంగా నిలబడ్డది యేసే. ఇప్పుడు యేసై ఉండి ఇప్పుడు ఆ గుర్రములు చేసే కార్యములు ఏమంటే లోకం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దేవుడు వాటిని పంపుతున్నాడంట. ఏ ఏ దేశములైతే, ఏ ఏ రాజ్యములైతే ఈ ఇశ్రాయేలును బాధించినవో, ఏ ఏ రాజులైతే వీళ్ళని హింసించారో వాళ్ళకి తీర్పు తెచ్చడానికి అంతా నెమ్మదిగా ఉన్నది, అంతా నెమ్మదిగా ఉంది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నెమ్మదిగా ఉన్నదనుకున్న ఈ సమయంలోనే మరి ఎక్కడ చూసినా మీరు గమనించండి. ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ప్రభా ఒకవేళ ఎత్తబట్టు ఇప్పుడే జరిగితే మేమేం చేయాలో మాకు తెలియటం లేదు, మేము ఈ పని చేయాలా వద్దా అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు ఒకవేళ మన ఇంటి పైన రేకులంతా కూడా, రేకులైతే రేకులు, పెంకైతే పెంకైతే, డాబా అయితే డాబా పాడైపోయింది. ప్రభు రేపు మాప వస్తానంటున్నారు, ఇప్పుడు ఇది నేను బాగు చేయించాలా వద్దా? మీరు ఆన్సర్ చెప్పండి. ఒకవేళ తాటాకు అనుకుందాం, కారిపోతుంది. ఒకవేళ రేకు అనుకుందాం, దేవుడిచ్చిన దాన్ని బట్టి అది కారిపోతుంది. ఒకవేళ డాబా అనుకుందాం, అక్కడక్కడ కూలిపోయినాయి. ఇప్పుడు దీన్ని బాగు చేయించుకోవాలా వద్దా? ఒకవేళ ప్రభు వస్తారేమో, ప్రభు వస్తారనే దానికి చాలామంది అయోమయమైపోయారు. ఆస్తులు కూడా అమ్మేసుకునే వాళ్ళంతా కూడా ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం అనుకున్న మిల్లరైట్స్ లాగా అయిపోతారు. విన్నారో లేదో, అది గుర్తుందో లేదో, గుర్తుందా? దానికి గల కారణం ఏంటంటే రేపొద్దునే ప్రభు వస్తున్నారని కంజర్లో డ్రమ్ములు తీసుకొని వెళ్ళి నైట్ అంతా కూడా వాళ్ళ కొండ మీద కూర్చున్నారంట. ప్రభు వస్తున్నారని అందరితో చెప్పారు, కానీ ప్రభు ఆ రోజు రాకపోయేపటికి ఎవరికి వాళ్ళు అసలు ప్రవక్త అంటున్నాడు, ఏకల ఊడిపోతే పక్షి ఎలా ఉంటుందో అలాగ దిగొచ్చారంట వాళ్ళు. ఎందుకంటే ప్రభు యొక్క దినం ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. కానీ అది తప్పుడు ప్రవచనం, తప్పుడు ప్రవక్త. ఒకవేళ మీరు ఏదైనా ఒక పని చేయాలంటే దేవుడు మీకు అనుమతిస్తే ఆ పని చేయండి, పని చేయండే కానీ పని చేయకుండా ఏం ఊరుకోవద్దు. ఇప్పుడు దానిలో నుంచి ఒకవేళ మనం ఇల్లు పని మొదలు పెట్టాం, ఇల్లు పని సగం మధ్యలో ఉన్నదనుకోండి, మధ్యలో ఎత్తబట్టు జరుగుతుంది అనుకో, వదిలేయండి. అందులో ఎవరన్నా ఉండండి, మనకెందుకు? ఒకవేళ ఇందులో ఎవరుంటారో మా వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ పేరుని పెట్టేసి వెళ్ళిపోతామంటే మళ్ళీ ఇంకా నీకు ఇక్కడ లాగుతుందని. దాంట్లో ఎవరుంటే నీకెందుకు? ఎవరొకళ్ళు ఉంటారు కదా, ముందు మనల్ని దేవుడు తీసుకెళ్తున్నాడు లేదా? ఎవరికైనా ఇద్దామని ఉందా అంటే, మీరు ఎవరికైనా ఇద్దామని ఉందంటే కనుక దాని ఉద్దేశం ఏంటంటే రెండు అవ్వాలి. ఒకటి వాళ్ళు ఎత్తబడరని అనన్నా అయి ఉండాలి, లేకపోతే రెండవది వాళ్ళు మీరు ప్రేమించే వ్యక్తులైనా అయి ఉండాలి. వాళ్ళు కూడా విడవబడాలని కోరుకోవద్దు. ఆమేన్. కాబట్టి మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు చేసుకుంటా వెళ్ళిపోండి, కానీ ఆ పనులు చేసుకుంటా వెళ్ళిపోండి, కానీ దేవుని మీద మాత్రం భక్తిని ఎన్నడూ తగ్గనివ్వద్దు. ఏ క్షణంలోనైనా, ఒకవేళ భోంచేసే సమయంలోనైనా, మధ్యాకాశంలో ప్రభు వచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళిపోతే, అయితే ఉంది ప్రభువా ఇది మంచి భోజనమైనా నాకు అనవసరం, నేను ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిపోతాను. అవునా కాదా? దాంతో ఇది సాటా? కానే కాదండి. ఇప్పుడు జరిగే కార్యం ఏమంటే, ఇలాగా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు దేవుని వాక్యంతో నిలబడే వాళ్ళు ఉన్నారు. దీనిలో ఉన్న విచిత్రం ఏమంటే, ఈ పువ్వులు ఎప్పుడైతే ఇవి రాలిపోతున్నాయో తర్వాత దీనిలో నుంచి ఫలాలు కనబడుతున్నాయి. ఫలాలు కనబడటమే కాక దీని చెట్టుకున్న గుణం ఏమంటే ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఈ లోకంలో అనేక మంది పెద్ద 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 సంఘాలు కలిగిన వాళ్ళు కూడా స్వస్థతలు నమ్మని వాళ్ళు ఉన్నారు. మనం నిండుగా నమ్ముతాం, దేవుడు బాగు చేసే దేవుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. దానికి గల కారణం ఏమంటే, ఈ గొంజి చెట్ల యొక్క ఆకులను తీసుకొని ఆ ఆకులను బాగా దంచి, ఆ దంచినటువంటి ఆకులను తీసుకొని వాళ్ళ నూనెలో కలిపి, ఏ పిల్లలకైతే బాగాలేదో బాగోనటువంటి పిల్లలకి ఆ నూనె రాస్తారు వాళ్ళు.
దేనికంటే ఆ గొంజి చెట్టు యొక్క ఆకులు ఔషధంగా వాడబడతాయి. రెండో కార్యం జరిగేది ఏమంటే, ఇదే చెట్టు ఆకులను తీసుకొని వాళ్ళు ఎండబెట్టినవి ఆ చిన్నపిల్లలకు ఆరోగ్యవంతంగా ఉంటాయని వాళ్ళు చేసే కార్యం, దాన్ని దిండులు తీసుకొని దిండులలో, మళ్ళీ పరుపులు తీసుకొని పరుపుల్లో వాళ్ళు అలా కుట్టివేసి దాన్ని పిల్లలకి దిండ్లు కింద వేస్తారు. కారణం ఏమంటే, దానిలో నుంచి ఔషధ గుణాలున్న ఆ వాసన, దాని వెనకాల ఉన్నది, ఇవన్నీ కూడా పనిచేస్తామని దీన్ని ఈ చెట్టు యొక్క ఆకులు వాడతారు. ప్రభుకే మహిమ కలుగును గాక. పెద్ద చెట్టు ఏం కాదు, కానీ ఈ చెట్లు సువాసన ఉంది. పెద్ద చెట్టు ఏం కాదు, ఇది ఏ కాలమైనా, అంటే దాని అర్థం ఒకవేళ ఏ కాలమైనా పచ్చగా ఉంటుందంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఒకవేళ నీవేదైనా నష్టపోవచ్చు, ఒకవేళ నిన్ను తిట్టేవాళ్ళు తిడతానే ఉండొచ్చు, ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బందికరమైన కార్యాలు జరగవచ్చు. కాలాలు మారుతున్నా, ఋతువులు మారుతున్నా, ఇది మాత్రం ఎండిపోదు, వాడిపోదు. దేవుని యొక్క కృపను బట్టి పచ్చగానే ఉంటుంది. వాటన్నింటినీ, ఇవన్నీ కూడా పౌలు అంటాడు, మాకు ఎంతగా శ్రమలు కలుగుతున్నాయో మాకు అంతగా ఆదరణ ఉంది. దేవుడు ఈ రెండు బ్యాలెన్స్గా చేస్తారని. ఒకవేళ ఏదైనా ఒక కారణాన్ని బట్టి బాగా కుంగిపోతూ ఉంటాం, బాగా కుంగిపోయి ఏంటి ప్రభా ఇలా జరుగుతుంది, ఇలాగ ఏంటో ఏమో అర్థం కావట్లేదంటే ఇంకో పక్క నుంచి దేవుడు మనకు ఓదార్పునిస్తాడండి. ఆమె ఇవి రెండు కలిసి వెళ్తాయి. ఇప్పుడు అలాగా దేవుని కోసం ఒక ప్రజలు ఉన్నారు, వారి మధ్యలో ప్రభువు ఉన్నారు. వారి మధ్యలో ప్రభువు ఉండడమే కాక ఇక్కడ ఒక ప్రశ్న అడగడం జరుగుతున్నది. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము, వాక్యం మితంగానే మీ ఎదుట ఉంచుతున్నానండి, దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నువ్వు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే. ఇక ఎన్నాళ్ళు కనికరింపుగా యుందువు అని, ఇక ఎన్నాళ్ళు కనికరం ఇంపకుండా యుందు అని మనవి చేయగా యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మొదటి వచనములతో ఉత్తరమిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమెను అంటున్నారని? దేని చేతనంటే మన కోసము ఒక లాయర్ గారు ఉన్నారు. మీరు ఎవరికైనా తెలుసో లేదో, మనం తప్పు చేసామని ఆయన తెలుసు. నువ్వు ఎందులో చిక్కుబడిపోయినా, కాబట్టి మన మీద చేసే కార్యం ఏమంటే విరోధంగా సాతాను నిలబడుతున్నాడు. కాబట్టి ఆ లాయర్ గారిని చూస్తారా? ఏ కేసు అయినా సరే ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలేదు. కేసు పక్షంగా నిలబడ్డారా? విరోధి వానికి ఏ ఆధారాలు దొరకవు. ఒకవేళ ఈ వ్యక్తే చేశాడని DNA రుజువులు కూడా తీసుకొచ్చి శాంపిల్స్ కూడా చేసి ఈ వ్యక్తి చేశాడు, దానిలో దొరికినటువంటి ఆధారాలని DNA ఆ రక్త కణాల్లో నుంచి ఆధారాలు కూడా అలా పెట్టిన కేసు సులువుగా బయటకు లాక్కొచ్చేస్తాడంట ఆయన. మీరు చాలాసార్లు గమనించండి, చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేప్పటికి చాలా పొరపాట్లు చేస్తారు. వాళ్ళు చాలా పొరపాట్లు చేసిన ఆ తల్లులు, వృద్ధులైన తల్లులు, వాళ్ళ కన్నీటితో గోజాడుతూ ఉంటారు. అయ్యా 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 అయ్యా, ఇలాగా నా పిల్లలు కొన్ని పొరపాట్లు చేశారు, ఈ సమయంలో నువ్వు కాకుండా ఎవరు తప్పించగలరు? అసలు మనం అనుకుంటాం అయిపోయింది ఈ ఫ్యామిలీ పని. నువ్వు ఎప్పుడైతే అలాగ అయిపోయింది అనుకుంటావో నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అయిపోనేవాడు. ఆ కుటుంబాన్ని ఏదైనా కాపాడతాడు ఆయన. కారణం ఎలాగా? ఇక్కడ నిలబడ్డ అదే యెహోవా దూత. మొదటి యోహాను రాసిన పత్రిక 1 బైబిల్లో నుంచి క్లియర్గా రాయబడ్డది. హోలీ గోస్ట్, వీ హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్. బలహీనుల సహాయపడడానికి మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. పాపం చేశాక పాపం చేయకుండానా? అమ్మా మీరు విన్నారా? పాపం చేసిన వాడిని బయటికి తేవడానికా, నీతివంతుడు బయటికి తేవడానికా?
వాళ్ళు ఏమన్నారు శాస్త్రులు పరిచయులు, ఇతను ఎప్పుడు కూడా పాపులతోనే ఉంటాడు, ఎప్పుడు కూడా ఇలాంటి చెడిపోయిన వాళ్ళతోనే భోజనాలు కూర్చుంటాడు, అంతా కూడా ఇలాంటి వాళ్ళే ఈయన గుంపంతాను. ఆయన అంటున్నారు, రోగికే కానీ వైద్యుడు అవసరం, ఆరోగ్యంగా ఉన్న వాడికి వైద్యుడితో ఏం పని, నేను పాపం రక్షించడానికి వచ్చాను. ఆమె ఒకవేళ ఆ వైద్యం మనకు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళం. కాబట్టి మనకొక న్యాయవాది ఉన్నాడు, మన న్యాయవాది మన కోసం ఆయన వాదించేవాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, తండ్రి ఇదిగో ఈ ప్రజల పక్షంగా 70 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ అవిధేయతను బట్టి ఆ పాత తరాన్ని నువ్వు అలాగా శత్రువులకు అప్పగించావు. శత్రువులకు అప్పగించి మరి ఈ కారణాన్ని బట్టి మరి వాళ్ళని ఇంకా అలాగే శిక్షిస్తూ ఉంటావా? వాళ్ళ పట్ల దయ చూపించవా? వాళ్ళ పట్ల కరుణ చూపించవా? లేదు లేదు, వాళ్ళ పట్ల నేను దయ చూపిస్తాను, నేను దయ చూపిస్తాను కనుక ఇదిగో ఈ కొమ్ములను చూడు, ఈ 4 కొమ్ములు, ఈ 4 కొమ్ములు తెగనరగడానికి నేను అక్కడ వడ్రంగి వారిని పంపుతున్నాను. నేను వడ్రంగి వారిని, అవునా కాదండి? మన ప్రకటనలో మనం గమనించినప్పుడు ఎక్కడైతే ఇక్కడ మనం చూస్తే బబులోను, మాధ్య పర్షియా, గ్రీస్, రోమ్, కానీ ఇక్కడ సంఘకాలాల దగ్గరికి వచ్చేవాటికి విరోధంగా మనం ఒకవేళ ముద్రలోని చూడగా దానిలో తెల్లని గుర్రం, దాని మీద ఒకడు కూర్చొని ఉన్నాడు, వేషధారి, ఆత్మీయమైన మోసం, రెండవది ఎర్రనది, సంహారకుడు కాబట్టి హతసాక్షులుగా చంపినవాడు, మళ్ళా మూడవది ఆత్మీయమైన వ్యాపారం, అంటే దేవునికి మనుషునికి మధ్యన నేనే పరలోకాన్ని పంపించే పరిహారకుడిని చెప్పుకునేవాడు, నాలుగవది పాండురవర్ణం. పాండురవర్ణం అన్నీ కూడా ఇది నిత్యమైన ఎడబాటుకు తీసుకుని వెళ్ళేది. మరి వాటికి వ్యతిరేకంగా దేవుడు ఆయన నిలబెట్టినది సింహం యొక్క ఆత్మ, నిలబెట్టినా లేదండి. దాని తర్వాత ఎద్దు ఆత్మ, దాని తర్వాత ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అవునా కాదా? ఎత్తబడే కాలంలోనూ పక్షిరాజు యొక్క కాలంలో మనం ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఒక పక్కన దెయ్యం ఎన్ని రకాలుగా ఎదురు అవుతూ ఉన్నా ఆ దెయ్యాన్ని ఎదిరించడానికి ఎప్పుడు కూడా నీకు ఒక అభిషేకాన్ని దేవుడిస్తాడు. ఒకవేళ నేను అడిగే ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పకుండా మాత్రం ఉండలేరు. బయట వర్షం వస్తుంది, మీ ఇంట్లో గొడుగు ఉంది, మీ పిల్లల్ని బయటకు పంపుతున్నారు, మీరేం చేస్తారు? అమ్మ మీరున్నారా? బయట వర్షం వస్తుంది, మీ పిల్లల్ని బయటకు పంపుతున్నారు, ఇంట్లో బోర్డులన్నీ గొడుగులు ఉన్నాయి, గొడుగిచ్చి పంపుతారా? వద్దొద్దులే, వర్షంలో తడిసిపోద్ది, అది వెళ్ళిరాపో. ఎవరమంటాం అలాగా? గొడుగు తడిచిపోయినా పర్వాలా, చువ్వలు విరిగిపోయినా పర్వాలా, కానీ నీ రక్తంలో భాగం ఆ వ్యక్తి. ఆమె నీ రక్త మాంసాలలో భాగమైన నీ బిడ్డని నువ్వు తడవకుండా కాపాడడానికి, ఆ వర్షం వల్ల అతనికి ఏ కీడు రాకుండా ఉండడానికి ఎన్ని గొడుగులైనా పంపుతావు. ఇప్పుడు దేవుడు తన ప్రజలను కాపాడడానికి కాలానికి తగిన అభిషేకాన్ని దేవుడు పంపుతున్నాడు. ఎంతమంది ఆ అభిషేకాన్ని కోరుతున్నారు? ప్రభువా, ఈ గడియకు తగిన అభిషేకం మాకు దయచేయండి. ప్రతి దయ్యపు కార్యాన్ని, సాతానుని, విరోధిని జయించడానికి ఎదిరించే శక్తిని మాకు ఇవ్వండి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇంకా మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మీరు ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? 2వ అధ్యాయము మనం జస్ట్ అలా పరిచయ వాక్కులేనండి, పరిచయ వాక్కులే. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మను దోచుకొనిన అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మను దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎప్పుడైనా మన కంటి నిర్మాణం గురించి మీరు ఆలోచన చేశారో లేదు? అంటే మనకు అంత తీరుబడిగా ఆలోచన చేయం, కానీ కంట్లో నలగబడ్డప్పుడే ఆలోచన చేస్తాం. నిజమండి. పళ్ళు బాగున్నప్పుడు పళ్ళు గురించి ఆలోచన చేయం.
ఎవరు చెప్పట్లేదు? నీ కాళ్ళు బాగున్నప్పుడు కాళ్ళ గురించి ఆలోచించేయో అంటే దేవుడిచ్చిన దానికి దేవానికి స్తోత్రం అనమంట. కానీ అవి ఎప్పుడైనా రిపేర్కి వచ్చినప్పుడు ప్రభువా ఇది బాగు చేయవా అంటామంట. నీకు అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం కుదరదు. కానీ అదేమైనా రిపేర్ వస్తే మాత్రం ప్రభువా దీన్ని బాగు చేయవా. అప్పుడు మనకు అర్థమేమవుతుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చేతులు ఎత్తేసి మన దగ్గర ఉన్నాయి అన్ని స్కానింగ్లో డబ్బులన్నీ లాగేశాక ఇక మనం ఇవ్వడానికి ఏమి లేనప్పుడు అప్పుడు అంటామంట ప్రభువా స్వస్థపరచవా. కానీ అక్కడ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అయిపోయిన తర్వాత ఏంటి అంత బిల్ల, పాస్టర్ గారు కొంచెం ప్రార్థనలో పెట్టండి అని. ఏంటమ్మా అంటే హాస్పిటల్లో ఉన్నామండి. ఇది ముందు జరగాల? దేవుడు ఆయన సృష్టిలో ఉంచిన విధానం ఏమంటే లోపల ఉన్నటువంటి ఆ కనుగుడ్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. చాలాసార్లు మనం గమనించండి, వర్షం వస్తూ ఉంటుంది. వర్షం వచ్చిన తర్వాత చెక్కలు పాడైపోతాయి. దానిలో నుంచి తలుపు మనం లాగినప్పుడల్లా తలుపు ఏమో శబ్దం చేస్తుంటే కక్క 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 అంటుంది, కర్రమంటుంది. లేదా వచ్చేపటికి రాకపోతే మనం ఏమంటామంటే లాగి కొంచెం నూనె పట్టరా అంటాం. నువ్వు ఎప్పుడైతే నూనె తీసుకొచ్చి దానిలో వేస్తున్నావో ఆ నూనె వేసిన తర్వాత అప్పుడు ఫ్రీ అయిపోయింది. ఒక్క నూనె పొట్టేయడానికి నీ కనుగుడ్డు తిరగడానికి ఎప్పుడు కూడా కంట్లో తడి కావాలి. ఈ తడి నువ్వు అడగకుండానే కంట్లో తడి పెట్టాడు దేవుడు. అర్థమవుతుందండి? ఒకవేళ తడి లేకపోతే నీ కనుగుడ్డు ఎలా కదులుద్ది? ఈ పక్కన కదలాలి. సైకిల్ తొక్కే బ్రదర్స్ ఉన్నారు, చైన్ పట్టేస్తే ఏం చేస్తాం అమ్మా? వేస్తున్నామా లేదా? ఒకవేళ ఎవరైనా ఇళ్లలో ఉండి టైలరింగ్ మిషన్ తొక్కే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ వీలు ఎక్కువ తిరగటం లేదు, ఏం చేస్తున్నాం? మరి మన కనుగుడ్డు తిరగడానికి రోజు దానికి ఎవరు ఇస్తున్నారు? మనకు ఆ శ్రమ లేకుండా దేవుడే పని చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి వీలైనంత వరకు ఏ డస్ట్ కూడా మనలోనికి రాకుండా కనురెప్పల దేవుడు పెట్టింది అందుకు. కానీ జనాలు అనుకునేది అందుకోసం కాదు, దాని ఫ్యాషన్గా ఉండడానికి ఇప్పుడు అవి అతికించుకుంటున్నారు ఇలాగా. నిజమండి. ఒకవేళ ప్రవక్త ఒక మాట అంటారు, ఏమనంటే నీకు ఏదైనా ఒక అవయవం లేకపోతే పెట్టుకో. ఉన్నామా? ఇప్పుడు ఎవరికైనా ఒక కాలు లేదనుకుందాం, ఆ కాలు లేకపోతే ఏంటంటే నడవలేరు కదా. ఈ నడవలేనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ కాలు నడవడం కోసం ఒక చెక్క కాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు నడవడానికి అలాగా దాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి కార్యాలంటా చేయొచ్చు, కానీ నీ అందం కోసం నువ్వు ఏది కూడా అతికించుకోవడానికి ప్రయత్నించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎంత జ్ఞానం. ఇప్పుడు మనకు ఏమైనా వచ్చింది, ప్రభువా దయచేసి సహాయం చేయండి అయ్యా అని మనం అంటున్నాం. ఒకవేళ రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్ళే సమయంలో నుంచి మనం ఏం చేస్తున్నామంటే వెంటనే గ్లాస్ పెడుతున్నాం. ఒకవేళ ఎండలో నుంచి వెళ్తున్నాం, వెంటనే బ్లాక్ పెడుతున్నాం. మరి మహా ఎండలో ఉండే ఒంటి ఏం పెట్టుకోవాలి? అవునా కాదా? మనకంటే ఎక్కువ ఎండ ఉండదు దానికి. ఈ గాగుల్సా ఏమి నల్ల కాళ్ళద్దాలు దానికి ఎవరు కొని పెడతారు? మరి దాని కంటిలోనికి అదంతా కూడా నడిచేది ఇసుక ఎడారిలో కనుక ఆ కంటిలోనికి దాని ముక్కులోనికి వెళ్లకుండా ఎవరు ఆపగలరు? మనమంటే తుమ్మొస్తే దాని ముక్కు విధానం పెట్టింది కూడా దేవుడు ఇసుక వెళ్ళకుండా మూయడానికి పెట్టాడు. దాని కంటి విషయంలో కూడా ఇసుక రజన వెళ్లకుండా దేవుడు ఆ కంటిని నిర్మాణం చేశాడు. ఎంత జ్ఞానం కలిగిన దేవుడు! ఒక జంతువు కోసం ఎంత జాగ్రత్త తీసుకుంటే మన కోసం మిమ్మల్ని తాకిన వాడు నా కనుగుడ్డు తాకినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆఖరి భాగంలో చూద్దామండి, 3వ అధ్యాయము. సాతాను ఫిర్యాదు అయి ఉన్నాడు. అక్కడ సాతాను ఫిర్యాదు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ సాతాను ఏమంటున్నాడంటే ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ఈ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద ఇతను నిందలు మోపుతున్నాడు. దేనికని నిందలు మోపుతున్నాడంటే పరిచర్య ఆపాలి. ఆ పరిచర్య ఆపితే ఆ దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఆ పరిచర్య అక్కడ కుంటుపడుద్ది. 70 సంవత్సరాలైంది, మళ్ళా దేవుడు తీసుకొని వచ్చారు. మళ్ళా దేవుడు ఆరాధన స్థలాన్ని కడుతున్నారు, మందిరాన్ని కడుతున్నారు. మందిరంలో ఆరాధన జరగాలి కదా. మరి ఆ జరిగే ఆరాధన చెరపాలంటే ప్రధాన యాజకుడి మీద ఏలెత్తి చూపిస్తే ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు దోషి అవుతున్నాడు. దాన్ని ఎవరు నడిపిస్తారు? చిన్న కారణాన్ని బట్టి
అక్కడ దాని మీద దోషాన్ని పెట్టడానికి ఇప్పుడు అతను అంటున్నా ఇతనిలో దోషం ఉన్నది. ఏ మానవుడైనా ఎంత నువ్వు జాగ్రత్త పడతావన్నా ఏదో ఒకటి చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుంది. దీనికి ఒక చిన్న విధానం ఉందండి, మర్చిపోవద్దండి. నువ్వు చాలా జాగ్రత్తగా నడుస్తావు, నువ్వు చేయాలని ఎన్నడూ చేయవు. నువ్వు నడుస్తూ ఉండగానే ఏదో పట్టా తగిలి టప్పని ఆ కాలు ఇలా మడతపడుద్దంట. నువ్వేమైనా నటించడానికి చేస్తావా? అలాగని నువ్వు నడిచే సమయంలో నుంచి ఏదో ఒక ఏలుక అలా తగలగాని దాంతో నొప్పితో అలాగ బాధపడి నడవడం మాత్రం మానేయవు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఒకవేళ మనం బండి మీద వెళ్తున్నాం, బైక్ మీదో లేకపోతే సైకిల్ మీదో మనకి ఏది ఉందో దాంతో వెళ్తున్నాం. సడన్గా మనం వెళ్ళే సమయంలో నుంచి ఎవరో ఆపోజిట్లో నుంచి వచ్చాడు, పాట్ మన కొట్టాడు. ఏమయ్యా ఎక్కడ చూస్తున్నావయ్యా అన్నాడు. మన కొట్టి అన్నాడు. అనేప్పటికి ఇంకేం తిడతాం, ఆ నవ్వే అయిపోయింది. అనేప్పటికి మనం బండిని చూసుకున్నా రే 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 గీత కాసేపు మాత్రం ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు. అంటే కాసేపు నువ్వు బండి తోలటం మానవు కదా. నీ బండికి ఏదైనా అయితే బండి తోలటం మానటంలా, నీ కాలుకి ఏదైనా అయితే నడవడం మానడంలా, ఆమెన్ నీ నేటికి ఏమైనా పూత వస్తే తినడం మానడంలా. మర్చిపోవద్దు, నువ్వు ఎంత జాగ్రత్త పడుతున్నా ఏదో ఒకటి నీలో పొరపాటు జరుగుతుంది. కానీ సాతాను దాన్ని ఏం చేస్తాడ, హైలైట్గా చేస్తాడంట. ప్రభువా వెళ్తా ఉంటే ఏలు తగిలి వాళ్ళందరి ముందు పడిపోయాడు ఇతడు. వాడలాగా కొన్ని కారణాలు చూపించి వేలు పెడతా ఉంటాడు. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద అక్కడ దోషారోపణ జరుగుతుండగా అతడు ప్రధాన యాజకుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళేవాడు, మౌనంగా అలాగుండిపోయాడు. చాలా మౌనంగా ఉండిపోయాడు, ఏమీ చేయలేకుండా. కానీ అతను మౌనంగానే ఉండాలి, ఎందుకంటే వాదించడానికి అక్కడ ప్రభు ఉన్నారు. ఆమేన్. యెరూషలేమును కోరుకునేటువంటి యెహోవా నిన్ను గద్దించునుగాక సాతానా. దేన్ని ఆయన కోరుకుంటున్నారు? యెరూషలేమును దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు, తన ప్రజలను దేవుడు కోరుకుంటున్నారు. యెరూషలేమును మరవజాలడు, తన ప్రజలను మరవజాలడు. ఆరాధన లేకుండా దేవుడు కోరుకోడు. ఎంతమంది ఆమేన్ అనగలరు? నెల వరకు ఇక్కడ ఆరాధన జరగల, మీరు ఎంతమంది ప్రభా భలే ఛాన్స్ ప్రభా, ఇలాగే ఉండి ఎవరి కాలం ఇంటి దగ్గర నోట్లో బ్రష్లు పెట్టుకోను, లేకపోతే వాక్యం అక్కడ జరుగుతూ ఉంటుంది, మేము అంట్లే దోవుకుంటూ ఉంటాం, ఇలాగ అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏంటో ఈ ఆరాధన ప్రారంభించా మళ్ళీ చర్చిలో కూర్చోవాల్సి వస్తుంది. అబ్బా ఇలా గనక ఎవరన్నా అనుకున్నారంటే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళటానికి కూడా ఏంటి అక్కడ ఏం కూర్చుంటాం అక్కడ అంటారంట వాళ్ళు. అక్కడ ఏం బాగుంటుంది అంతగా, ఇక్కడే బాగుంది కదా అన్న. ఒక వ్యక్తి నువ్వు ఆరాధన ప్రేమించే వ్యక్తివైతేనే నువ్వు పరలోకంలో కూర్చోగలుగుతావు. నువ్వు ఆరాధన ప్రేమించలేని వ్యక్తివైతే నిన్ను పరలోకంలో తీసుకువెళ్ళినా ప్రభువా నేను ఇక్కడ ఇమ్మలేకపోతున్నానంటావు. దయచేసి మరువద్దు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆయన చేసే కార్యం గమనించండి. హీ రెబ్యూక్స్ ద ఎనిమీ. మొదట ఆయన చేస్తున్న కార్యం ఏమంటే, ఇది పరిస్థితులు చక్కదిద్దడం అలాగుంచి సాతానా ప్రభు నిన్ను గద్దించునుగాక, మోపిన నిందలు చాలా ఆపకడా. ఇప్పుడు ఎవరెవరి మీద మోపుతున్నాడు? యోబు దగ్గరికి వచ్చేవాడికి ఆయన చెప్తా ఉంటే, ప్రభా యోబు ఏమైనా మంచోడా, నువ్వు ఆస్తిపాస్తులు ఇచ్చావు కాబట్టే కదా, ఇవన్నీ ఇవ్వడం వల్లే కదా నీకు భక్తుడయ్యాడు, లేకపోతే అంత భక్తి కలిగిన వాడు ఎలాగవుతాడు? యోబు మీద అంటున్నాడు. మళ్ళీ మోషే దగ్గరికి వచ్చేవాడికి, ప్రభా మోషే అన్నాడా లేదా, ఆ ప్రజలందరిని దూషించాడా లేదా, మీరు చెప్పిన పని ఏంటి ఆయన చేసిందని. వీడు చేసిన పనులన్నీ రాంగే, అవునా కాదా? వాడు చేసిన పనులన్నీ రాంగే. కానీ ఇక్కడ మోషే అన్న ఒక్క మాటని అక్కడ దేవుని దగ్గర మోషే అన్నాడా లేదా ప్రభా, యోబు అన్నాడా లేదా ప్రభా, ఈ ప్రధాన యాజకుడైన ఈ యెహోషువ ఇతర కూడా పొరపాట్లు ఉన్నాయా, అన్నీ కూడా దేవుని ప్రజల మీద నిందలు మోపడానికి ప్రయత్నిస్తాడు. దయచేసి మర్చిపోవద్దండి. హీ రిమూవ్స్ ద ఇనిక్విటీ. ఆయన దోషాన్ని పరిహరిస్తున్నాడు. తీసివేయండి అతని మలినమైనటువంటి వస్త్రాలను, తీసివేయండి అతని హేయమైనటువంటి వస్త్రాలను. దయచేసి ఇక్కడ మరొకసారి నన్ను చెప్పనివ్వండి, మీరు కానీ నేను కానీ చేసేది ఏది కూడా దేవుని దృష్టిలో గొప్పది కాదు. అంటే ఎవరమన్నా ప్రభా
లోకంలో చాలామంది నమ్మడం లేదు ప్రభా. నేను నమ్మాను ప్రభా, బాప్తిసం తీసుకున్నా ప్రభా. అందరూ కూడా నన్ను అడిగారు, ఎందుకని బాప్తిసం తీసుకున్నా, ఎందుకని తీసుకున్నా. నేను తీసుకున్నానని. ఎంత పోరాటం ప్రభా అని మనం అన్నాం. ప్రభా నేను వదిలేసా ప్రభా, నీకోసమే సిగరెట్లు వదిలేసా, వైన్ వదిలిపెట్టా, పేకాట వదిలిపెట్టా, అబద్ధాలు వదిలిపెట్టా. అది ఎవరి కోసం వదిలిపెట్టావు? ఇవన్నీ కూడా ఇలా కూడా కాదంటే ఇది దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు అందరికీ మనకి సహాయం చేసి దయ చూపించును. ఇక్కడ చిన్న కార్యాన్ని మన నీతి అనేది ఒక విలువలేనిది. కానీ లోకం ఏం చేస్తుందంటే, ఈ మధ్యన ఒక ఆయన చనిపోయాడు, ఒక ఫుట్బాల్ ప్లేయరు. ఆ ఫుట్బాల్ ప్లేయర్ చేసిన కార్యం ఏమంటే, అతను ప్రపంచాన్ని అంతటా కూడా అతని ఆట చేత అందరిని కూడా ఆహా ఓహో అనిపించాడు. కానీ అతను చేసిన కార్యం ఏమంటే, ఎప్పుడైతే ప్రజలంతా కూడా ఆహా ఓహో అన్నారో అప్పుడు సాతాను చేసేదంట, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడంట. ఈ ఘనత నేను ఎలా తట్టుకోవాలని, నేను ఎలా తట్టుకోవాలని అప్పుడే నీకు స్నేహితులు ఎక్కువ అవుతారంట. అప్పుడే నిన్ను వాళ్ళు పక్కకు లాక్కెళ్తారంట. మనం అక్కడికి వెళ్దాం రా, ఆ విందుకి వెళ్దాం రా, ఈ విందుకి వెళ్దామని మెల్లిగా విందులు వినోదాలు అనగానే తాగుళ్ళో పడిపోయాడు, గంజాలే పడిపోయారు, ఇంకా కొకైన్లో పడిపోయాడు. అన్నింట్లో నుంచి తాగి అతని క్యారెక్టర్ అంతా పాడు చేసుకున్నాడు. క్యారెక్టర్ అంతా పాడైపోయింది. కానీ వరల్డ్ అంతా, ప్రపంచం అంతా కూడా అతను ఏమన్నారంటే, అతను చాలా మంచి ఆటగాడని. అతను కేరళ వస్తే కేరళలో మెచ్చుకుంటున్నారు, ఇంకో చోట వస్తే ఇంకో చోట మెచ్చుకున్నారు. అతడు ఒక గేమ్లో ఆడినటువంటి ఒక డ్రెస్సు 14 కోట్ల రూపాయల డ్రెస్, అది ఒక టీషర్టు. ఎంత? మనం ఒక టీషర్ట్ కొనుక్కు రావాలంటే ఎంత కొంటాం? 200, 100 కూడా కొనవచ్చు. 200, 300, ఇంకొంచెం ఖరీదైతే, కంపెనీదైతే, బ్రాండెడ్ ఐటెం అయితే 2000. కానీ ఆ రోజున చెమట బట్టి ఆడినటువంటి దానిని పట్టుకొని ఆయన అక్కడ ఆ ఆటలో గెలిచాడు కదా అని పలానా మరడోనా అతను ఆడినవాడు, అతను ఆ రోజు తోడుకున్నటువంటి డ్రెస్ ఇదని 14 కోట్ల రూపాయలకి వేలం పెట్టాడంట. అది జనాలకు విలువగా ఉంది. కానీ మన నీతి దేవుని దగ్గర ఉన్నామా లేదా? ఆయన రక్తముతో రక్తశక్తమైపోయినటువంటి ఆయన వస్త్రం. ఆమేన్. ఒక వ్యత్యాసం మీరు గమనించండి. యేసు ప్రభువుకి ఆయనకి ఒక అంగీని వాళ్ళు అల్లిచ్చారు, మార్తా మరియలు. వాళ్ళు కనీసం ఈ మధ్యలో జాయింట్ కూడా లేదంట. ఈ రెండింటికి ఏముందంటే జాయింట్ ఉంటుంది. మీరు తొడిగే ఏ బట్టలకైనా కూడా 2 క్లాతులకి జాయింట్ అని ఉండదు. కానీ ఇక్కడ యేసు ప్రభు కోసం వాళ్ళు సిద్ధపరిచినప్పుడు ఏం చేశారంటే జాయింట్ లేకుండా వాళ్ళు చక్కగా అల్లారు. ఇప్పుడు అదే అంగిరి యేసు ప్రభు ధరించారు. అదే వస్త్రాలతో ఆయన వెళ్ళేటప్పుడు వస్త్రం పట్టుకుంటే ఏమవుతుందంటే రక్తధారలు ఆగిపోతున్నాయి. అవునా? మరి ఇప్పుడు అదే వస్త్రాన్ని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు అక్కడ మానును వేలాడుతుండగా వాళ్ళు నాకు కావాలని వాళ్ళు పాచికలు వేస్తున్నారు. వాళ్ళు పాచికలు వేసే అనేటప్పుడు వాళ్ళలో పట్టుకుంటున్నారంట, కానీ ఒక్కడికి రోగం తగ్గట్ల. నువ్వు దేవుని దగ్గర సమీపించేటప్పుడు నీ ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నా, ఏదో నామినల్గా వెళ్ళటం కాదు. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను బాగు చేయను. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించును. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి నా కుటుంబాన్ని పరిమళంగా ఉండేటట్లుగా దేవుడు చేయను. ఈ ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే చర్చికి వస్తావో నువ్వు వచ్చేదాన్ని బట్టి దేవుడు నిశ్చయంగా దేవుడు నీ కుటుంబాన్ని అలాగే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. లేదంటే వాళ్ళ సండే కదా, ఏంటంటే వాళ్ళ సండే కదండి చర్చికి వెళ్ళాలి, ఇలాగ నువ్వు ఏదో నామకార్థంగా వచ్చావు, నామకార్థంగా వస్తావు, నామకార్థంగా వెళతావు, కానీ నీకేమీ కనబడదు. ప్రభుకే మహిమ కలుగునుగా. ఒకవేళ ఈ మారడోన ఈ ఆడేసిన దాన్ని ఈ 14 కోట్లు పెట్టి చేసే కార్యం ఏమంటే ఫలానా ఆయన వాడాడండి అని పెట్టుకోవడానికే, కానీ దాన్ని ముట్టుకోవడం వల్ల ఇంకోటికి కాలేమి స్పీడ్గా ఏమి ఎగరదు, అతడేం ఫుట్బాల్ ఏమీ ఆడలేడు. కాకపోతే చెప్పుకోవడానికి ఏమంటే ఫలానా ఆయన వస్త్రం అని. ఇవన్నీ మురికి వస్త్రాలు. మనం ఏం చేశామనేది కాదు, మన నీతి పనికి రాదు. అక్కడ చెప్పబడుతున్నది తీసివేయండి ఆ వస్త్రం, తలపాగా పెట్టండి. మళ్ళా ఏమంటే పరిచర్యను దేవుడు స్థిరపరుస్తున్నాడు. అవునా కాదా? పేతురుని దేవుడు చేసిన కార్యం ఏంటి?
శిష్యులు చేసిన కార్యం ఏంటి? వాళ్ళు అన్నారు, ప్రభా ఏది ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభా మేము నీతో ఉంటామన్నారు. అవునా కాదా? వాళ్ళు రోమిలు కొట్టే సమయంలో నుంచి వాళ్ళు చేసింది ఏంటి? ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోతున్నా పరిగెత్తారు. వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి చెప్తున్నారు యేసు పునరుద్ధానుడు అయ్యాడని చెప్తున్నా, వాళ్ళు మేము నమ్మమన్నారు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, నేను ఏలు పెట్టాలి, ఆయన రక్త మాంసాలు కదిలించాలి, ఆ రక్త మాంసాలు కదిలించాక ఆ పచ్చి నాకు తగిలాక ఆయన పునరుద్ధానుడు అయ్యాడని నేను నమ్ముతాను. ప్రభు ఏమైనా వదిలిపెట్టారా? మళ్ళా పరిచర్యలో వాళ్ళ పరిచర్యని స్థిరపరుస్తున్నాడు. యోషువని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆయనకు కావాల్సింది ఏమంటే ఆరాధన. హీ రిస్టోర్స్ ద మినిస్ట్రీ. పరిచర్యను ఆయన స్థాపిస్తున్నాడు, మళ్ళా తిరిగి ఆయన స్థాపిస్తున్నాడు. బబులోను, యెరూషలేమును పాడు చేసినటువంటి బబులోను మరలా తిరిగి ఎన్నడూ కట్టబడదు, కానీ పాడైపోయిన యెరూషలేము మాత్రం మరలా నూతన యెరూషలేముగా కట్టబడును. యెరూషలేమును దేవుడు మరవజాలడు. అది పైనున్నది, అది మన కోసం రానై ఉన్నది. ఆమేన్. నూతన యెరూషలేం. తన ప్రజలను మర్చిపోయే దేవుడు కాదు, ఆరాధన నెట్టివేసే దేవుడు కాదు. ఆయన తిరిగి మన నీతిని బట్టి కాదు, కానీ ఈ లాయర్ గారు మనల్ని సాతాను నోరు మోగించి అప్పుడు మనం వెళ్ళి అడుగుతాం, ప్రభా ఇంత కఠినమైనటువంటి కేసును మీరు ఎలా సాల్వ్ చేశారు? ఉన్నామా? ఇంత కఠినమైన కేసును మీరు ఎలా సాల్వ్ చేశారు ప్రభా? అంత చెడ్డోళ్ళు కదా, వాళ్ళని మీరు ఎలా బయటికి తీసుకొచ్చారంటే దానికి ఒకటే, వాళ్ళు పొందాల్సిన దెబ్బలు నేను తిన్నానంట. అవునా కదా? మనకు తగలాల్సిన దెబ్బలు దాని ఆయన అన్యాయస్తులు కాదు. అవునా కదా? ఒకవేళ ఒక క్రిమినల్ని తీసుకొచ్చి మామూలుగా విడిపించారు, విడిపిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మాకు ఒక లాయర్ గారు ఉన్నాడు, ఆయన దేవుడయ్యా, ఎంతమంది చంపించినా బయటకు లాక్కొచ్చేస్తాడు. ఉంటుందా లేదా? మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఏమైనా తప్పిదం చేస్తే సరిదిద్ది, నీ కోసం నేను శ్రమను అనుభవించా కనుక మరలా నువ్వు నన్ను సిలువేయొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎంతమంది దేవుడు పక్షంగా ఉండేవాళ్ళు ఉన్నారు. దేవుని పక్షంగా నీ ప్రతి పొరపాటును క్షమించగలడు. మళ్ళా దేవుడు నిన్ను స్థాపించగలడు. మళ్ళా నూతన యెరూషలేముకు తగినట్లుగా దేవుడు నిన్ను సిద్ధపరచగలడు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఎంతమంది దేవుని యొక్క ఆత్మ మీ హృదయంలో కావాలని కోరుతున్నారు? ఎంతమంది ఆయన రక్షణ వస్త్రం ఇవ్వాలని కోరుతున్నారు? ఆయన వాక్య వస్త్రం ఇవ్వాలని కోరుతున్నారు? ఆయన పెళ్లి వస్త్రం ఇవ్వాలని కోరుతున్నారు? ప్రభువా నీ వస్త్రమే, నీ వాక్య వస్త్రమే నాకు ధరింపచేయి. నాది మురికి వస్త్రం, నా నీతి, నా కార్యాలు ఏవి కూడా నీ ఎదుట నన్ను నిలబడినవు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడదాం. యేసయ్య రక్తం జయం జయం, మన ప్రియుని రక్తం. యేసు రక్తము అదొక రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము. యేసు రక్తము పాపరహితము. రక్తం రక్తం యేసయ్య రక్తం. జయం జయం, మన ప్రియుని రక్తం. రక్తం రక్తం యేసయ్య రక్తం. జయం జయం, మన ప్రియుని రక్తం. మండు టెండలో ముళ్ళ పాతలో అధిక బరువుతో రక్తధారలతో. మండు టెండలో ముళ్ళ పాతలో అధిక బరువుతో రక్తధారలతో యేసు మనకై త్యాగమాయెను. మరలాయన తిరిగి లేచెను. యేసు మనకై త్యాగమాయెను. మరలాయన తిరిగి లేచెను. యేసు రక్తం జయమంటూ పాట పాడేదం. సాతాను లయమంటూ
నాట్యమాడేదం. యేసు రక్తం జయమంటూ పాట పాడేదం. సాతాను లయమంటూ నాట్యమాడేదం. రక్తం రక్తం వచ్చిన వాళ్ళందరం అండి. జయం జయం మన ప్రియుని రక్తం. రక్తం రక్తం యేసయ్య రక్తం. జయం జయం మన ప్రియుని రక్తం. తండ్రి స్తోత్రమయ్యా, మీరు అన్యాయాన్ని సమర్థించలేదు, అక్రమాన్ని సమర్థించలేదు. మా మీద పడవలసిన శిక్షను మీ మీద మీరు భరించారు. ఓ తండ్రి యేసు రక్తము విమోచించును. యేసు రక్తము స్వస్థపరచును. ఎంతమంది స్వస్థతను కోరుతున్నారు? అందరం దేవా ఓ స్వస్థపరచువాడా, స్వస్థపరచును. యేసు రక్తము జయమిచ్చును. యేసు రక్తము బలపరచును. యేసు రక్తము జయమిచ్చును. యేసు రక్తము బలపరచును. యేసు రక్తం జయమంటూ పాట పాడేదం. సాతాను లయమంటూ నాట్యమాడేదం. యేసు రక్తం జయమంటూ పాట పాడేదం. సాతాను లయమంటూ నాట్యమాడేదం. రక్తం రక్తం యేసయ్య రక్తం. జయం జయం మన ప్రియుని రక్తం. రక్తం రక్తం హల్లెలూయా గ్లోరీ. యేసు రక్తం జయమంటూ పాట పాడేదం. సాతాను లయమంటూ నాట్యమాడేదం. యేసు రక్తం జయమంటూ పాట పాడేదం. సాతాను లయమంటూ నాట్యమాడేదం. రక్తం రక్తం యేసయ్య రక్తం. జయం జయం మన ప్రియుని రక్తం. రక్తం రక్తం యేసయ్య రక్తం. జయం జయం ప్రియుని రక్తం. ఓ మా న్యాయవాది, మీ నామమునకు స్తోత్రమయ్యా. ఎవరైతే వారి పాపమును ఒప్పుకుంటున్నారో, ఎవరైతే వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారో, మా తండ్రి నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది న్యాయవాది మనకున్నాడు అని వాక్యం చెప్తూ ఉన్నది. ఓ తండ్రి, విరోధి అయిన సాతాను మా మీద అనేకమైన అపరాధాలు మోపుచుండగా మేము అపరాధులమేనయ్యా. మా తండ్రి అపరాధులమే, కానీ మీరు పొందిన దెబ్బల వల్ల, మీరు చిందించిన రక్తం వల్ల మా తండ్రి ఆ పాపాలకు పరిహారం దొరుకుతున్నందుకు స్తోత్రములు. మా తండ్రి, ఇప్పటి వరకు వినిన వాక్యాన్ని బట్టి ఇంకెవరైనా తిరిగి స్థాపించబడవలసి ఉన్నట్లయితే, ఇంకెవరైనా మరలా తిరిగి
విశ్వాసంలో స్థిరపరచబడవలసి ఉన్నట్లయితే మా తండ్రి ఈ సమయంలో వినే వాక్యమును బట్టి యెరూషలేమును నువ్వు త్రోసివేయలేదు, మరలా యెరూషలేమును నువ్వు కోరుకున్నావు. ఇశ్రాయేలు నువ్వు త్రోసివేయలేదు. ఇశ్రాయేలులో శేష జనాంగం ఎప్పుడూ నీకున్నారు. ఓ తండ్రి, అందుకొరకు స్తోత్రము. ఆరాధనను కూడా మీరు కాదనలేదు. ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ రానయ్యున్నటువంటి చిగురును గూర్చి ఆ పరిచర్య కొనసాగుతూ ఉండాలి. అవును ప్రభువా, మా ప్రధాన యాజకుడవు నీవయ్యా. మా తండ్రి, అందుకొరకు స్తోత్రము. మా మంచి యాజకుడవు నీవే. ఓ గొర్రెలకు గొప్ప కాపరివి నీవే. ప్రధాన యాజకుడవు నీవే. మీకంటే ప్రధానమైన వారు మరి ఎవ్వరూ లేరు నాయన. నీవే మా ఆత్మల కాపరివై ఉన్నావు తండ్రి. అందుకొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళలో ఈ స్థలములో ఈ విధంగా చేరిన మేమందరమును తండ్రి యొద్ద మా కోసం విజ్ఞాపన చేసే దేవుడవు, తండ్రి యొద్ద మా కోసం మా దోషములు భరించువాడవు. ప్రతి ప్రధాన యాజకుడు పశువుల రక్తాన్ని తీసుకొని వెళ్ళును గాని ప్రభువా, నీవైతే మా కోసం నీ సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళి మా కోసం విజ్ఞాపనకర్తగా ఉన్నావు. ఓ తండ్రి, ఆ రక్తము కేవలం రోగములకే కాదు, మా మానసికమైనటువంటి ఆత్మీయమైన జీవితాలకు కూడా ఎంతో గొప్ప ఔషధమై ఉన్నది. వైద్యుడా, దయ చూపించండి. ఈ రాత్రి వినుచున్నటువంటి వాక్యమును బట్టి మేమింకా లోకస్తులుగా ఉండాలని మీరు కోరలేదు, కానీ మరలా మమ్మలను ప్రభువా శిరస్సు నుంచి అరికాళ్ళ వరకును శుద్ధి చేయాలని కోరుచూ ఉన్నావు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నావు. అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం వలె ఉండును అన్నారు. ఓ తండ్రి నాయనా, అహరోను సైతం అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు మా తండ్రి ఏ పరిమళ తైలమైతే అతని తల మీద షారోను పుష్పము నలగగొట్టబడి మా తండ్రి ఆ నలగగొట్టబడినటువంటి ఆ తైలము తల మీద పోయబడుచుండగా ఆ అభిషేక తైలము నాయన మీ సన్నిధికి చేరే వరకును మీ అభిషేకాన్ని మేము కోల్పోకుండానట్లుగా ఎల్లవేళలా కూడా ప్రభువా ప్రతి ఒక్కరూ మీ ఆత్మను దుఃఖపరిచే వారిగా ఉండక మా తండ్రి ఆత్మకు లోబడే జీవితాన్ని ఇవ్వండి. ఆత్మకు లోబడే జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎందరైతే మా మధ్యలో పరిశుద్ధాత్మను పొందిన వారు ఉన్నారో మా తండ్రి పరిశుద్ధాత్మను మా తండ్రి అట్టి బాప్తిస్మను ఇవ్వండి అయ్యా. హృదయంతరంగములో మీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇవ్వండి. తిరిగి జన్మించిన జీవితమునివ్వండి. పాత జీవితం అంతా కూడా తుడిచివేయబడి శుద్ధి చేయబడి మా తండ్రి నాయన మీ వాక్య వస్త్రమును ధరింప చేయండి. దేవా, మీ నామానికి ఘనత తెచ్చుకోనండి. దీనులుగా బలహీనులుగా మా తండ్రి కనుగుడ్డును కంటి పాప ఆ కనురెప్ప కాపాడినట్లుగా అంతకంటే అధికంగా మమ్మల్ని కాపాడుచున్న దేవుడా, మీ నామమునకు స్తోత్రములు. మా తండ్రి, మీరు మాకు ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత చేరువుగా ఉన్నారు, ఎంతగా సంరక్షిస్తున్నారు, ఎంతగా మీరు ఆదుకుంటున్నారు, ఎంతగా మీరు మాకు సహాయం చేయుచున్నారు. తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేము మా పనులను మానక మా బాధ్యతలను మానక ఎల్లవేళలా మీ రాజ్యమును గూర్చినటువంటి ఆ గొప్ప నిరీక్షణ మాలో ఒక్కరిలోనైనా తప్పిపోకుండా మా తండ్రి అధికంగా మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయము. మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ వివేకముతో, మా పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ప్రేమించి ప్రేమను మా అందరికీ అనుగ్రహించమని ఈ స్థలాన్ని విడిచి తిరిగి మీ బిడ్డల వారి గృహాలకు వెళ్ళుచుండగా మరలా మేమందరం కలిసి చేరు వరకును మా తండ్రి ఆరాధనల పట్ల ప్రార్థనల పట్ల ఎవరు బలహీనులు కాకుండా కాపాడండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు యొక్క కృప మనకు పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆయన వాక్య వస్త్రమునే మనందరికీ ధరింపజేయునుగాక. ఆయన పెళ్లి వస్త్రముతోని, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకముతోని ఆయన సన్నిధిలోనికి మనమందరము చేరుదుము గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించు.